the last session we discussed about Ansible, Ansible master and Ansible clients or Ansible nodes, or we can also call as a nodes or clients or target nodes, target clients. So only one Ansible server. This is what server. We install Ansible software only with server, and we manage all this. Okay. So node 1. For 4 servers again. Sir, your voice is not clear. Voice is not clear? Yes, sir. Low, very low voice? No, sir, but your voice is a little blur. Okay, yes. Is it good now? Yes? Yes, sir. Yes, sir. So, and compare than my previous test, better. Yes, sir. People banning. Okay, good. So now, general మనకి ఆల్రెడీ yes, ఓకే చూడండి యాక్చువల్గా మనకు ఆల్రెడీ ఇక్కడ మనకు సర్వర్ ఉంటుంది అంటే దాంట్లో Ansible సాఫ్ట్వేర్ సింపుల్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి, బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ Ansible సాఫ్ట్వేర్ సర్వర్స్. ఈ సర్వర్స్ లో Ansible సాఫ్ట్వేర్ అవసరం లేదు. సింపుల్ గా ఈ సర్వర్స్ ని మనం ఏమంటామంటే నోడ్. సో దీన్ని మనం మాస్టర్ సర్వర్ సో కొంతమంది దీన్ని మనలో ఏమంటారంటే పోస్ట్ 1, పోస్ట్ 2, పోస్ట్ 3 అంటే మరి మీరు ఎప్పుడైనా సరే వర్క్ చేసినప్పుడు వాటిని పోస్ట్ అలాగే మనం పెట్టుకోవాలి. పోస్ట్ 1, పోస్ట్ 2 ప్రతి సర్వర్కి ఐపీ అడ్రస్ of this IP we can able to fix అంటే త్రూ మాస్టర్. అంటే మాస్టర్ సర్వర్స్ లో మనం ఏదైనా యాక్టివిటీ రాస్తే అది స్క్రిప్ట్ రాస్తాం, ఆ స్క్రిప్టే అన్ని మనం మాస్టర్ సర్వర్ లో రాస్తాం. బట్ ఈ ప్లేబుల్ మాస్టర్ సర్వర్ లో రాసిన తర్వాత ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ ఇక్కడ వస్తుంది. అయితే మనం ప్లేబుక్ రాసే ముందుగానే అసలు స్క్రిప్ట్ రాసే ముందుగానే ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పామంటే అసలు ఇక్కడ ఉన్న ఈ సర్వర్ లైనక్స్ సర్వర్. ఓకే, ఇక్కడ ఉన్న ఈ సర్వర్ లైనక్స్ సర్వర్. ఓకే, అసలు లైనక్స్ టు లైనక్స్ కమ్యూనికేషన్ ఎలా అనేది మనం నేర్చుకుంటామని చెప్పాం. లైనక్స్ టు లైనక్స్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అని చెప్పాం. అంటే లైనక్స్ టు లైనక్స్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఉన్న ఈ లైనక్స్ మిషన్ ఇంకో లైనక్స్ మిషన్ యాక్సెస్ చేయాలి. ఇక్కడ ఉన్న ఒక లైనక్స్ మిషన్ ఇంకో లైనక్స్ మిషన్ యాక్సెస్ చేయాలంటే అసలు లైనక్స్ మిషన్ లోకి లాగిన్ అవ్వాలంటే లైనక్స్ ఏం కావాలి సింపుల్ గా అంటే చూడండి, లైనక్స్ అనేది చాలా సెక్యూర్డ్ మిషన్. లైనక్స్ అనేది చాలా సెక్యూర్డ్ మిషన్. ఈ లైనక్స్ అనే మిషన్ లోకి మనం లాగిన్ అవ్వాలంటే సింపుల్ గా ఈ లైనక్స్ మిషన్ యొక్క మనకు తెలుసు కదా లాక్ అనేది. తర్వాత దీన్ని ఓపెన్ చేయాలంటే కీ కావాలి. ఎస్ వెరీ వెల్. అంటే ఈ లాక్ కీస్ మన దగ్గర ఉండాలి. ఎవరు లాగిన్ అవ్వాలన్నా సరే, అది మీ ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవ్వాలన్నా సరే, అది మీ డెస్క్టాప్ నుంచి లాగిన్ అవ్వాలన్నా సరే, ఎక్కడి నుంచి లాగిన్ అవ్వాలన్నా సరే, ఒక కీ లాక్ ఒక కీ అంటే లాక్ అనేది ఆల్రెడీ సర్వర్ కి సెట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం కీ ఇక్కడ కీ ఇస్తాం. జనరల్ ప్రొసీజర్ నేను చెప్తాను. కీ ఇస్తాం. కీ ఇచ్చిన వెంటనే ఈ లాక్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాం సర్వర్ లో. ఎస్, గుడ్. సో ఇక్కడ మనకి ఈ ల్యాప్టాప్ అనేది విండోస్ ల్యాప్టాప్ కాబట్టి మనము పట్టి అనే టూల్ ఉపయోగిస్తాం. ఓకే, పట్టి అనే టూల్ ఉపయోగించి ఆ లాక్ కి సంబంధించిన కీ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఇచ్చేస్తాం. ఆ తర్వాత ఆ సర్వర్ ని రీచ్ అవ్వడానికి మనం ఐపీ అడ్రస్ ఇక్కడ ఇచ్చేస్తాం ఆ ల్యాప్టాప్.
అయితే ఇప్పుడు మన ల్యాప్టాప్ లేదు. No, మన ల్యాప్టాప్ ప్లేస్ లో ఏమొచ్చింది అంటే సర్వర్ వచ్చేసి. ఏ సర్వర్ అది? అది యాన్సిబుల్ సర్వర్. ఓకే, యాన్సిబుల్ సర్వర్ ఏంటి? అది లైనక్స్ సర్వర్, లైనక్స్. సో ఇప్పుడు యాన్సిబుల్ సర్వర్ నుంచి ఇక్కడికి కనెక్ట్ అయ్యి ఈ సర్వర్ లో మనం జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్, ఈ సర్వర్ లో మనం పైథాన్ సాఫ్ట్వేర్, ఈ సర్వర్ లో సమ్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్, ఈ సర్వర్ లో మనం గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి అట్లా. సో ఈ 100 సర్వర్స్ ఉన్నాయి ఈ సైడ్. ఈ 100 సర్వర్స్ లో మనం గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, పిహెచ్పి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్. వాడు ఏ సాఫ్ట్వేర్ చెప్తే ఆ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేయగలగాలి ఫ్రమ్ లైనక్స్ యాన్సిబుల్ సర్వర్. లైనక్స్ సర్వర్ నుంచి యాన్సిబుల్ అనేది ఇక్కడే ఉంటుంది. బట్ ఈ సర్వర్ లో యాన్సిబుల్ ఉంటుందా సార్? అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. ఇవన్నీ ఏంటి? క్లయింట్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటి? నోట్స్ అంటారు, క్లయింట్స్ అంటారు, కొంతమంది పోస్ట్ మిషన్స్ అంటారు, పోస్ట్ మిషన్స్ అట్లా. ఇవన్నీ ఈ సైడ్ ఉంటాయి 100 మిషన్స్. బట్ ఓన్లీ సింగిల్ మిషన్ ఇస్ అవైలబుల్ ఇన్ సైడ్, అంటే ఈ సైడ్ లో. అంటే యాన్సిబుల్ సర్వర్ ఇక్కడ ఉంది. యాన్సిబుల్ సర్వర్ అని మీరు ఎలా ఉంటారంటే, యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే దిస్ ఇస్ యాన్సిబుల్ సర్వర్. సో దాన్ని కొంతమంది ఎలా పిలుస్తారంటే యాన్సిబుల్ మాస్టర్ అని పిలుస్తారు. సో యాన్సిబుల్ కంట్రోలర్ అని పిలుస్తారు, యాన్సిబుల్ ఇంజిన్ అని పిలుస్తారు, ఇంజిన్ కంట్రోలర్ మాస్టర్ ఏవైనా ఒకటే భాష. సో ఇక్కడ ఏంటి? లైనక్స్ టు లైనక్స్ కమ్యూనికేషన్. కాబట్టి ఇక్కడ కీస్ అనేది లేదు ఇక్కడ. ఎందుకంటే మనం విండోస్ నుంచి లాగిన్ అయ్యేటప్పుడు మన ల్యాప్టాప్ సహకరిస్తుంది. ఇప్పుడు ల్యాప్టాప్ లేదు, నథింగ్ చేస్తారు ల్యాప్టాప్. అంటే ఒకసారి ల్యాప్టాప్ నుంచి వస్తాం కానీ, బట్ మనం యాన్సిబుల్ సర్వర్ లో ఉంటాం. యాన్సిబుల్ సర్వర్ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతాం. సో అంటే ఇది లైనక్స్ మిషనే, ఇది లైనక్స్ మిషనే. రెండు లైనక్స్ మిషన్స్ మధ్య కమ్యూనికేషన్ జరగాలి, అది విషయం. రెండు లైనక్స్ మధ్య కమ్యూనికేషన్ జరగడానికి మనం దేన్ని ఉపయోగిస్తామంటే SSH కమ్యూనికేషన్, SSH. సో ఈ SSH కమ్యూనికేషన్ ద్వారాగా మనం ఇక్కడ ఉన్న ఈ సర్వర్ ని మనం టచ్ చేస్తాం. అయితే SSH అనేది మనం ఎలా కమ్యూనికేషన్ చేస్తాం ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో జనరల్ గా మనకి ఎప్పుడైనా సరే రెండు మిషన్స్ తీసుకోండి. దిస్ ఇస్ మిషన్ 1, దిస్ ఇస్ మిషన్ 2. మిషన్ ఇన్ ద సెన్స్ వాట్? సర్వర్ 1, సర్వర్ 2. సో ఈ సర్వర్ లో మనం యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం అనుకోండి. ఈ సర్వర్ లో నో యాన్సిబుల్, ఓన్లీ సర్వర్ ఇదంతే, ఓన్లీ లినక్స్ సర్వర్. మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ ఈ సర్వర్ లో నుంచి ఇక్కడే కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ కనెక్టివిటీ తెలియాలి. ఫస్ట్ స్టెప్ కనెక్టివిటీ. దాని గురించి మనం మాట్లాడతాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సెకండ్ స్టెప్. నెక్స్ట్ ఏంటి? సెకండ్ స్టెప్ వచ్చేసరికి కనెక్టివిటీ అయిపోయిన తర్వాత, కనెక్టివిటీ ప్రాసెస్ మనకు అర్థమైన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, రెండో స్టెప్ ఈ యాన్సిబుల్ అనే సర్వర్ లో మనం స్క్రిప్ట్ రాస్తాం. ఈ స్క్రిప్ట్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఇక్కడ మనం రాస్తే ఆ రాసిన ఈ స్క్రిప్ట్ ఈ సర్వర్ లో ఎగ్జిక్యూషన్ అయ్యి వర్క్ చేయాలి. అంటే టాస్క్ అన్నమాట. ఇక్కడ స్క్రిప్ట్ అనేది ఎలా రాస్తాను నేను? అయ్యా ఈ సర్వర్ కి వెళ్ళాలి, ఓకే. ఆ సర్వర్ కి వెళ్ళిన తర్వాత జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయి, ఓకే. ఆ సర్వర్ కి వెళ్ళిన తర్వాత పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయి, ఓకే. ఆ సర్వర్ కి వెళ్ళిన తర్వాత సమ్ అదర్ ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయి అని మనం ఇక్కడ రాస్తాం. అక్కడ ఎగ్జిక్యూషన్ ఎలాగనేది నెక్స్ట్ స్టెప్ చూడాలి. ఫస్ట్ స్టెప్ ఏంది? కమ్యూనికేషన్ బిట్వీన్ దిస్ టూ లైనక్స్ సర్వర్స్. ఇది లైనక్స్, నో ల్యాప్టాప్ నుంచే చూస్తూ ఉంటారు కానీ అది సర్వర్ అంతే. అదే ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఉంటారు, దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్. ఈ ఫస్ట్ స్టైల్లో మాత్రం ఈ యాన్సిబుల్ సర్వర్ లోకి లాగిన్ అవడానికి మీ ల్యాప్టాప్ ఉపయోగిస్తారు. ఎందుకు? యాన్సిబుల్ సర్వర్ ఐపీ ఉంటుంది, యాక్చువల్ ఐపీ అడ్రస్ ఉంటుంది, ఓకే. సో ఐపీ అడ్రస్ ఎంత? 1.2.3.4 ఉంటుంది, ఓకే. ఇప్పుడు యాన్సిబుల్ సర్వర్ లోకి మీరు లాగిన్ అవ్వాలంటే ఈ సర్వర్ రీచ్ అవ్వాలంటే ఈ సర్వర్ ఐపీ అడ్రస్ కావాలి. లాగిన్ అవ్వాలంటే ఈ సర్వర్ యొక్క లాక్ ఓపెన్ చేయాలి కదా, దానికోసం మనం కీ ఇక్కడ ఇవ్వాలి. కీ అంటే ఇన్ ద సెన్స్ వాట్? పాస్వర్డ్ ఇక్కడ ఇస్తాం. మన ల్యాప్టాప్ లో ఉన్న పాస్వర్డ్ ఇచ్చేస్తాం. సో ఇక్కడ మన ల్యాప్టాప్ లో ఉన్న పాస్వర్డ్ ఇస్తాం, మన ల్యాప్టాప్ లోనే ఐపీ అడ్రస్ ఇస్తాం. సో ఆఫ్టర్ గివింగ్ ఆల్ దిస్ డీటెయిల్స్ మనం డైరెక్ట్ గా ఈ సర్వర్ ఓపెన్ చేసి యాన్సిబుల్ సర్వర్ లోపలికి వెళ్తాం. యాన్సిబుల్ సర్వర్ లోపలికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు స్క్రిప్ట్ రాస్తాం యాన్సిబుల్ సర్వర్ లో. యాన్సిబుల్ సర్వర్ లో రాసిన ఈ స్క్రిప్ట్ మళ్ళీ ఈ సర్వర్ కి అసలు యాన్సిబుల్ సర్వర్ అనేది ఏంటి? ఇది లైనక్స్ మిషన్. ఇక్కడ ఉన్న ఈ మిషన్ ఏంది? ఇది లైనక్స్ మిషన్. సర్వర్ నెంబర్ 2 లైనక్స్, సర్వర్ నెంబర్ 1 లైనక్స్.
కాబట్టి ఇప్పుడు మన ల్యాప్టాప్ నుంచే ఇక్కడ కనెక్ట్ అయ్యాం కానీ పాస్వర్డ్ ఉపయోగించి బట్ ఇక్కడ మాత్రం ల్యాప్టాప్ ఉంది, ఇక్కడ యాన్సిబుల్ సర్వర్ ఉంది, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్ లో యాన్సిబుల్ సర్వర్ ఉంటుంది, ఈ యాన్సిబుల్ సర్వర్ నుంచి మనం ఇక్కడ కనెక్ట్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కమ్యూనికేషన్ ఎలా జరగాలనేది ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే ఈ కమ్యూనికేషన్ గురించి మనం మాట్లాడతాం. నెక్స్ట్ స్టెప్ లో ఏంది, కమ్యూనికేషన్ అంతా ఓకే అయిన తర్వాత నెక్స్ట్ ఇదిగో ఈ సర్వర్ లో ఫస్ట్ సర్వర్ లోనే యాన్సిబుల్ స్క్రిప్ట్ రాస్తాం. దట్ మీన్స్ వాట్ యామల్ స్క్రిప్ట్ రాస్తాం, దాన్నే మనం ప్లేబుక్ అంటాం. ప్లేబుక్ ఇక్కడ రాస్తాం. ఇక్కడ మాత్రం యాన్సిబుల్ సాఫ్ట్వేర్ అవసరం లేదు. ఇక్కడ క్లయింట్స్ లో క్లయింట్ నోట్స్ లో సాఫ్ట్వేర్ అవసరం ఏది యాన్సిబుల్ అవసరం. ఓన్లీ వీఆర్ ఆపరేటింగ్ ద యాన్సిబుల్ ఫ్రమ్ అవర్ మాస్టర్ సర్వర్ ఓన్లీ, అంతే. ఓన్లీ వీఆర్ రైటింగ్ ద స్క్రిప్ట్స్ ఓన్లీ మాస్టర్ సర్వర్, ఇక్కడ కాదు. ఇక్కడ ఏది క్లయింట్స్ ఇది డెవ్ సర్వర్ లో అవ్వచ్చు, క్యూఏ సర్వర్ అట్లా అనమాట. సో ఫస్ట్ కమ్యూనికేషన్ ల్యాప్టాప్, నెక్స్ట్ యాన్సిబుల్ సర్వర్, నెక్స్ట్ అగైన్ క్లయింట్స్, నెక్స్ట్ అగైన్ నోట్స్ అట్లా. ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చిందా? మనం ల్యాప్టాప్ నుంచి ఫస్ట్ సర్వర్ కి కనెక్ట్ అవుతాం, యాన్సిబుల్ మాస్టర్ సర్వర్ కి. అక్కడి నుంచి యాన్సిబుల్ మాస్టర్ నుంచి యాన్సిబుల్ క్లయింట్స్ కి మనం ఎస్ ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతాం. అయితే ఈ కమ్యూనికేషన్ నేను నేర్పిస్తాను ఫస్ట్. తర్వాత యాన్సిబుల్ మాస్టర్ సర్వర్ లాగిన్ అయిపోయి అక్కడ స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ అక్కడ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలిస్తే చాలు, యాన్సిబుల్ అయిపోయింది. అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్ యాక్చువల్. అయితే ఆ కమ్యూనికేషన్ తెలుసుకోవడానికి మనం లెనిక్స్ వాడాలి, కంప్లీట్ లెనిక్స్. యాన్సిబుల్ ఈజ్ నథింగ్ బట్ వాట్ కంప్లీట్ లెనిక్స్ బేస్డ్ టూల్. యాన్సిబుల్ ఈజ్ ఏ కంప్లీట్ లెనిక్స్ బేస్డ్ టూల్ జనరల్ గా, అందుకోసం మనం యాన్సిబుల్ వాడాలి. ఎస్, ఓకే. ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చిందా? అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం 2 మిషన్స్ తీసుకోవాలి కదా. ఎస్ సార్ నో, మిషన్ నెంబర్ 1, మిషన్ నెంబర్ 2 తీసుకో. సో గో టు AWS లోనే, ఇది AWS లో ఉంటుంది, ఇది AWS లో. 2 సర్వర్లు తీసుకో. 2 సర్వర్లు తీసుకోవాలంటే గో టు AWS. కమ్యూనికేషన్ ఎలా అనేది నేను చెప్తాను. AWS వెళ్ళండి. చాలా సింపుల్ యాన్సర్. కొంచెం థియరిటికల్ గా స్ట్రాంగ్ అయితే సింపుల్. సైనింగ్ చాలా సింపుల్, చాలా పవర్ఫుల్. గతంలో జరిగింది కదా టెరాఫామ్, యాన్సర్ 2 కానీ మీరు ఇంక్లూడ్ చేసి చాలా చక్కగా మీకు ఓకే. జస్ట్ క్రియేట్ 2 మిషన్ ఇన్సైడ్ AWS క్లౌడ్. సో ఇక్కడ నేను చూడండి లాంచ్ ఇన్స్టెన్స్ లో ఇప్పుడు మనకి 2 సర్వర్లు కావాలి కదా. ఇక్కడ నేమ్స్ అవసరం లేదు అనుకుంటే మీరు అర్థం కాదనుకుంటే ఇక్కడ రాయండి. ఇది యాన్సిబుల్ మాస్టర్ సర్వర్, సింపుల్. ఒకే ఒక సర్వర్, కీపేర్ సేమ్ సర్వర్. ఆఫ్టర్వర్డ్స్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఒకటి, యాన్సిబుల్ మాస్టర్ ఒకే సర్వర్. So now Ansible master server created successfully. So that's what I'm saying. Refresh చేయండి, మనకి GUI కాబట్టి refresh. This is the Ansible master server. It is in running state. Okay. Now again created clients. Now again create clients or host missions. There is something చాలా మంది nodes, clients or host missions or target missions. They are clients. సో దీన్ని మనం సింపుల్ గా చెప్పాలంటే నోట్స్ అనొచ్చు. సో యాన్సిబుల్ నోట్స్ అని వచ్చేసరికి నోడ్ 1, ఇది యాన్సిబుల్ నోడ్ 1. ఎస్, నోడ్ 1 అంటే యాన్సిబుల్ నోడ్ కాకుండా దీన్ని క్యూఏ సర్వర్, ఇది సో డెవలప్మెంట్ సర్వర్ అని మనం నోట్స్, దాన్ని మనం హోస్ట్ మిషన్. సో ఆ నోడ్ తయారు చేస్తాం సింపుల్ గా ఎలా రాదు, సేమ్ టు సేమ్, నథింగ్ ఇస్ దేర్.
సర్వర్ లాగ్. మనకి AWS లో ప్రతిదీ కూడా రియల్ టైమ్ లో ఎలా చేస్తాం అలాగే కనిపిస్తుంది. దిస్ అడ్వాంటేజ్ ఆఫ్ టు లెర్న్ AWS క్లౌడ్. సింపుల్. మనకి చక్కగా ఇదే స్క్రీన్ కనిపిస్తుంది, ఇలాగే మనం వర్క్ చేస్తాం. ఈవెన్ సింగిల్ డిఫరెన్స్ అంటే 0 డిఫరెన్స్ రియల్ గా చెప్పాలి. ఎవ్రీథింగ్ విల్ బి సేమ్ ఇన్ రియల్ టైమ్. ఆఫ్లైన్ క్లాసెస్ కంటే కూడా ఆన్లైన్ క్లాసెస్ చాలా చక్కగా ఉంటాయి. మనకి టైం సేవ్ అవుతుంది. మనం ప్రిపరేషన్ కూడా టైం సేవ్ అవుతుంది. మనం చక్కగా అన్ని అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ ఏంటంటే ఒక 4, 5, 6 అవర్స్ టైం పట్టుకోవాలి. ఇంకా అవడానికి ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి. సరే, ఇది చూడండి ఇక్కడ Ansible మాస్టర్ సర్వర్, Ansible నోడ్. నోడ్ అంటే పోస్ట్. సరే, Ansible రాయకుండా Ansible రాయాలి. సరే, దీన్ని డెవ్ సర్వర్ అనొచ్చు, దీన్ని ఇస్తాను. సో ఇక్కడ నేను చూడండి డెవలప్మెంట్ సర్వర్, డెవ్ సర్వర్, డెవలప్మెంట్ చూడండి, నాట్ ఇష్యూ. కన్ఫ్యూజ్ అవ్వదు. అంటే ఈ డెవలప్మెంట్ సర్వర్ లో మనం ఒక జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, లేదా పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, లేదా గిట్ సాఫ్ట్వేర్ ఆర్ PHP సాఫ్ట్వేర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏది దొరికితే అది డెవ్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్. ఇది అర్థమైంది? ఎస్. సో Ansible మాస్టర్ సర్వర్ ఉంది, వన్ సర్వర్, డెవ్ సర్వర్ ఉంది. ఇప్పుడు మనం సర్వర్ లో అయినా ఇన్స్టాల్ చేయడానికి అదే ప్రొసీజర్, 100 సర్వర్ లో జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి అదే ప్రొసీజర్. ఓకే, సో నౌ Ansible మాస్టర్ ఉంది. ఈ Ansible మాస్టర్ సర్వర్ లోకి లాగిన్, డెవ్ సర్వర్ లోకి లాగిన్ అవ్వాలి, కమ్యూనికేషన్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలి? 2 సర్వర్స్, Ansible మాస్టర్ అండ్ డెవలప్మెంట్. ఈ యాక్చువల్ ఈ రెండు కూడా ఇక్కడే ఉంది. సరే, ఇదేంటిది? ఇదేంటిది? ఎస్, డెవ్ సర్వర్. ఇదేమో మాస్టర్ సర్వర్, ఇదేమో డెవ్ సర్వర్. మాస్టర్ సర్వర్. సో ఇక్కడ చూడండి, సింపుల్ గా చూడండి, ఈ మాస్టర్ సర్వర్ లో ఈ డెవ్ సర్వర్ లో మనం ఏం చేయబోతున్నాం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం Ansible అద్దు లేదా ఇంకోటి మీకు అవసరం లేదు, ఏది లేదు. ఫస్ట్ కమ్యూనికేషన్ గురించి మనం మాట్లాడాలి. తర్వాత Ansible ప్లేబుక్ అవన్నీ తర్వాత. కమ్యూనికేషన్ ఇక్కడ ఉన్న ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్ కి మనం కమ్యూనికేట్ ఎలా అవ్వాలి అనేది మనం చెప్పాలి. అయితే ఇక్కడున్న ఈ సర్వర్ కి ఇక్కడున్న ఈ సర్వర్ కమ్యూనికేషన్ ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, సింపుల్ గా చెప్పాలంటే, మనం ఈ సర్వర్ లోకి లాగిన్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏది ఫస్ట్ సర్వర్ అంటే మాస్టర్ సర్వర్ ఫస్ట్, ఇది సెకండ్ సర్వర్. ఈ మాస్టర్ సర్వర్ లో మనం ఏం చేయాలంటే, డైరెక్ట్ గా కమ్యూనికేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ జరగాలంటే కీస్ జనరేట్ కీస్. ఓకే, ఆ కీస్ ని ఎస్ ఇక్కడికి ఎక్స్చేంజ్ చేస్తాం. అగైన్ ఇక్కడ కీస్ ఉంటాయి కదా, ఎస్ ఎస్ ఇక్కడ కూడా కీస్ జనరేట్ చేయాలి, సెకండ్ సర్వర్. ఆ కీస్ ని ఇక్కడికి ఎక్స్చేంజ్ చేస్తాం. ఇక్కడ కీస్ ఎక్స్చేంజ్, ఇక్కడ ఉన్న కీస్ ఇక్కడ, అక్కడ ఉన్న కీస్ అక్కడ. అసలు కీస్ ని ఎలా తయారు చేయాలి? కీస్ ఏది AWS సర్వర్ అంటే లైనక్స్ లో కీస్ ఎలా జనరేట్ చేయాలి? ఇలాగంటే కీస్ అంటే ఏం సార్ మాకు అర్థం ఏం లేదు. మీరు అంటున్నారే లాక్ కీ అని అంటారు, ఏం లేదు. దట్ మీన్స్ వాట్? పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. దాన్ని మనం కీస్ అంటాం. పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీని మనం జనరేట్ చేస్తాం. ఎక్కడ? ఈ లైనక్స్ మిషన్ లో. ఇక్కడ కూడా అంతే, పబ్లిక్ కీ ప్రైవేట్ కీ జనరేట్ చేస్తాం ఇక్కడ ఈ మిషన్ లో. కీస్ జనరేట్ చేయాలి. సో కీస్ జనరేట్ చేయాలంటే ఇక్కడ మనం SSH-keygen రాయాలి. ఇక్కడ కీస్ జనరేట్ చేయాలంటే SSH-keygen రాయాలి. అంతే సింపుల్. సో కీస్ కాపీ చేయాలంటే కాపీ, అదే
కాఫీ ఐడి అని రాసేసి ఈ సర్వర్ ఐపీ ఇవ్వాలి 1.2.3.4 ఇది ఇస్తే చాలు 1.2.3.4 అని చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ మిషన్ వెంటనే అలా ఇచ్చిన వెంటనే సబ్మిట్ అనే బటన్ నొక్కేస్తే వెంటనే ఈ కీస్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది సెకండ్ మిషన్ సర్వర్ ఐపీ అడ్రస్ ఇచ్చే 1.2. మళ్ళీ ఇక్కడ సెకండ్ మిషన్ లో ఉన్న ఈ కీస్ మళ్ళీ ఈ సైడ్ రావాలంటే మళ్ళీ ఇక్కడ రాస్తాం సెకండ్ మిషన్ లో ఏం రాస్తాం SH కాఫీ అని ఐడి. ఇక్కడ ఫస్ట్ మిషన్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఫస్ట్ మిషన్ ఐపీ అడ్రస్ ఏంటి 5.6.7.8 ఇక్కడ ఇస్తాం 5.6.7.8. ఎప్పుడైతే ఐడి అని ఇలా ఇచ్చామో అప్పుడు ఈ కీస్ ఇక్కడికి వెళ్తాయి ఈ సర్వర్కి వెళ్తాయి. అంటే దీని ప్రకారం మీరు ఏంటంటే మీ రెండు సర్వర్లు ఒకరికొకరు తెలిసిన వాళ్ళు అని అర్థం. అంటే దానివల్ల మీ ఇద్దరు తెలిసిన వాళ్ళు. దట్ మీన్స్ వాట్ నౌన్ పోస్ట్ అంటే మీ ఇద్దరు ఒకళ్ళకొకరు తెలుసు అని అర్థం. అంటే కీస్ ఎక్స్చేంజ్ చేశాం కాబట్టి మీ ఇద్దరికి ఒకళ్ళు అంటే తెలుసు కాబట్టి మీరు కమ్యూనికేషన్ ఇప్పుడు కొనసాగించవచ్చు అని అర్థం. సో అది మనం ప్రాక్టికల్ గా నేర్చుకున్న తర్వాత కమ్యూనికేషన్ పాస్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ సర్వర్ లో మనం స్క్రిప్ట్ రాస్తాం. ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ఎలాగా ఎగ్జిక్యూషన్ అయింది, ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ మాత్రం కమ్యూనికేషన్ ఏర్పాటు చేయాలి. ఓకే, కమ్యూనికేషన్ ఏర్పాటు చేయాలంటే కీస్ కావాలి. ఈ లైనిక్స్ సర్వర్ లో కొన్ని కీస్ జనరేట్ చేయాలి. ఇక్కడ ఈ లైనిక్స్ సర్వర్ లో కీస్ జనరేట్ చేయాలి. ఇక్కడ ఈ లైనిక్స్ సర్వర్ నుంచి కీస్ అక్కడికి పంపించాలి. అక్కడ కమ్యూనికేషన్ అవ్వాలంటే అప్పుడు మనం ఇద్దరు తెలిసిన పోస్ట్ అంటే నౌన్ పోస్ట్. ఓకే, సో ఈ SSH కాపీ ఇక్కడ SH కాపీ ఇక్కడ వాడాలి. బాగుంది. సరే సార్, ఇప్పుడు బాగానే ఉంది. యాక్చువల్ గా లెనిక్స్ మిషన్ లో ఏదైనా సరే ఒక ఆపరేషన్ కొనసాగించాలంటే మనం యూజర్ అయి ఉండాలి. మరి ఇక్కడ ఈ లెనిక్స్ మిషన్ లో యూజర్ అయి ఉండాలి కదా. అందుకోసం ఆ యూజర్ పేరు ఏంది, దాని పేరే యాన్సిబుల్ యూజర్ అని పెట్టుకోండి. ఓకే, యాన్సిబుల్ యూజర్, మీరు యాన్సిబుల్ యూజర్ గా ఉంటారు. యాన్సిబుల్ యూజర్ గా ఉండి ఈ యాక్టివిటీస్ అన్ని కొనసాగిస్తారు. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలా, యాన్సిబుల్ యూజర్ ఉండాలా. ఆ తర్వాత ఏం చేయాలా, దీనికి పాస్వర్డ్ ఉండాలి. సో యాన్సిబుల్ యూజర్ గా మీరు ఈ సర్వర్ లోకి లాగిన్ అవుతారు, ఈ పాస్వర్డ్ టైప్ చేస్తారు. కరెక్టే, నేను యాన్సిబుల్ గా యూజర్ గా ఉండటానికి నేను పాస్వర్డ్ టైప్ చేయడానికి నాకు ఈ క్రెడెన్షియల్స్ ఎవరు ఇవ్వాలి, ఇంకో పర్సన్ ఇస్తారు. వాడు ఎక్కడ ఉంటాడు, వాడు వేరే సర్వర్ ఇది అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్ గా ఒక యూజర్ గా తయారు చేస్తారు. అప్పుడు ఏంది, యూజర్ యాడ్ యాన్సిబుల్ యూజర్ గా నేను తయారు చేస్తాను. వాళ్ళు తర్వాత ఏం చేస్తారు, క్రియేట్ పాస్వర్డ్ యాన్సిబుల్ యూజర్ 1 2 3 అని వాళ్ళు టైప్ చేసి సెట్ చేస్తారు. అక్కడే సెట్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి కదా మిషన్ లోకి. కాబట్టి అక్కడే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు లాగిన్ అవ్వడానికి సంబంధించిన అప్రూవ్డ్ ఇక్కడ ఇవ్వాలి. అప్రూవల్ ఇవ్వాలంటే గో టు దట్ ఫైల్ పేరు ఏంది, SHD కాన్ఫిగ్. ఈ ఫైల్లోకి వెళ్ళాలి. ఈ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత లైన్ నెంబర్ 65 లో అప్రూవల్ ఇవ్వాలి. అంటే అక్కడ నో అని ఉంటుంది, ఇక్కడ అప్రూవల్ అన్నమాట. యూ కెన్ లాగిన్ అని మిషన్ అని ఇక్కడ అప్రూవల్ ఇస్తుంది. ఈ ఫైల్ ఏంటి, ఈ ఫైల్ పూర్తి పేరు ఏంటంటే SETCSHD కాన్ఫిగ్. ఈ ఫైల్ ఓపెన్ చేసేసి లైన్ నెంబర్ 65కి వెళ్ళి అప్రూవల్ ఇవ్వాలి. సో దట్ ఇక్కడ మనం తయారు చేసిన యూజర్ అక్కడ లాగిన్ అవుతారు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మనం యూజర్ ని తయారు చేసాం యూజర్ అని. ఆ యూజర్ ప్రతి యాక్టివిటీ కొనసాగించాలి లాగిన్ అయిన తర్వాత. ఆ యూజరు లాగిన్ అయిన తర్వాత ప్రతి యాక్టివిటీని కొనసాగించాలి. ఇక్కడ ఏం చేస్తాడు అతను, యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. యాన్సిబుల్ సాఫ్ట్వేరే కాదు, పూర్తి స్థాయిలో డిఫరెంట్ ఆపరేషన్స్ ఇక్కడ చేయాలి. కాబట్టి మనం తయారు చేసిన ఈ యాన్సిబుల్ యూజర్ కి మనం ప్రివిలేజెస్ ఇవ్వాలి, సూడో యాక్సెస్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం తయారు చేసిన ఈ యాన్సిబుల్ యూజర్ కి సూడో యాక్సెస్ ఇవ్వాలి అంటే మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇంకో స్టెప్ లో సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేస్తాం. సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసేసి దిస్ ఇస్ ద ఫైల్. ఈ ఫైల్ ఓపెన్ చేసేసి మనం రాస్తాం అయ్యా బాబు యాన్సిబుల్ అని రాసి
యూజర్ అని రాసి అంటే యూజర్ నేమ్ అది రాసి ఆల్ 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 దట్ మీన్స్ వాట్ బాబు Ansible user you can do any kind of operations wherever you log in. మీరు ఎక్కడ లాగిన్ అయినా సరే మీరు అన్ని ప్రివిలేజెస్ కలిగి ఉంటారని అర్థం. ఇక్కడ ఇది ఇవ్వటం ఈ స్టేట్మెంట్ రాయటం. ఈ స్టేట్మెంట్ ఎక్కడ రాయాలి మనం సూడోవర్స్ ఫైల్. అర్థమైందా? సో ఫస్ట్ స్టెప్ ఏంటి యూజర్ ని తయారు చేస్తాం. రెండో స్టెప్ ఏంటి ఆ యూజర్ కి అప్రూవల్ ఇస్తాం. మూడో స్టెప్ ఏంటి ఆ యూజర్ ని స్ట్రాంగ్ చేస్తాం. స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ బట్ ఆ యూజర్ ఏదైనా చేయడానికి సర్వర్ లో ప్రవేశించిన తర్వాత మనం వాడికి యాక్సెస్ ఇస్తాం. దాన్ని మనం ప్రివిలేజెస్ అంటాం. దాన్ని మనం సూడో యాక్సెస్ అంటాం. సూడో యాక్సెస్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ట్రా 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 బెనిఫిట్స్ వాడికి ఇస్తాం. ఎక్స్ట్రా పర్మిషన్స్ వాడికి ప్రొవైడ్ చేస్తాం అని అర్థం. అట్లా ఇవన్నీ యాక్టివిటీస్ కొనసాగించిన తర్వాత అప్పుడు Ansible యూజర్ గా ఉన్న ఇతను ఈ సర్వర్ లోకి లాగిన్ యాజ్ Ansible యూజర్. ఏది ఈ ప్రొసీజర్ అంతా అయిపోవాలి ఫ్రెండ్స్. చూసారా ఇక్కడ 3 స్టెప్లు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూసారా ఇదిగో ఇక్కడ ఈ ప్రొసీజర్ అంతా స్టెప్ 1 లో ఇది జరగాల. ఇది స్టెప్ 1 ఇది జరిగిన తర్వాత మళ్ళీ స్టెప్ 2 లో ఈ సర్వర్ కి కనెక్ట్ అవుతాడు Ansible యూజర్ గా ఉండటం రెండో స్టెప్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి మూడో స్టెప్. ఇక్కడ మూడో స్టెప్ అంటే ఏంది రెండో స్టెప్ లో ఏంది Ansible సర్వర్ లోకి లాగిన్ అవడమే అతని పని. ఆ తర్వాత ఏం చేస్తాడు Ansible సర్వర్ లోకి లాగిన్ అయిన తర్వాత అక్కడ స్క్రిప్ట్ రాసి అక్కడ స్క్రిప్ట్ రాసిన దాన్ని ఇక్కడ ఎస్ ఈ డెవలప్మెంట్ సర్వర్ లోకి ఎస్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అది విషయం డెవలప్మెంట్ సర్వర్ లో ఇక్కడ స్క్రిప్ట్ రాసేది ఇక్కడే ఎగ్జిక్యూషన్ ఇక్కడ టాస్క్ ఇక్కడ. ఇక్కడ ఏం రాస్తాం జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అదే స్క్రిప్ట్ అంటే. పైథాన్ సాఫ్ట్వేర్ అదే స్క్రిప్ట్ అంటే. లేదా జావా సాఫ్ట్వేర్ తీసేసి రిమూవ్ చేసేసి అదే స్క్రిప్ట్ అంటే. లేదా పైథాన్ సాఫ్ట్వేర్ తీసేసి రిమూవ్ చేసేసి అదే స్క్రిప్ట్ అంటే. అట్లా ఇట్లా ఈ విషయాలన్నీ మనం ఇక్కడ రాస్తాం 1 2 3 3 స్టెప్లు. ఓకే సో ఫస్ట్ స్టెప్ లో మాత్రం ఇది ఫస్ట్ స్టెప్ లో లాగిన్ అయ్యేది ఎవరు అతను ఇక్కడ తను ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవుతాడు. ప్రతి ల్యాప్టాప్ నుంచి ఇక్కడికి లాగిన్ అయ్యి ఈ యాక్టివిటీస్ చేస్తాడు. ఫస్ట్ దాంట్లో యాక్టివిటీ కొనసాగించాలి కానీ ఈ సర్వర్ లో ల్యాప్టాప్ నుంచే లాగిన్ అవుతాడు. ఈ సర్వర్ కి పాస్వర్డ్ కూడా ఉంటుంది. పాస్వర్డ్ తోనే లాగిన్ అవుతుంది. ఈ సర్వర్ కి ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్ తోనే ఉపయోగిస్తాం. సింపుల్ ఐపీ అడ్రస్ ఎందుకు సర్వర్ రీచ్ అవుతాను. ఆ ల్యాప్టాప్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇదంతా చేస్తాడు. ఏం చేస్తాడు క్రియేషన్ చేస్తాడు, అప్రూవల్ ఇస్తాడు, తర్వాత అతన్ని స్ట్రాంగ్ గా చేస్తాడు. స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ బట్ ఎక్స్ట్రా పర్మిషన్స్ ఇస్తాడు. అంటే ఫైల్ ఆ సూడోవర్స్ ఫైల్ లో మనకి యాక్సెస్ సూడో యాక్సెస్. ఎస్ ఫ్రెండ్స్ 3 స్టెప్లు అర్థమైంది. క్లారిటీ ఉందా? మనం వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ అనేది అర్థం కావాలి. ఎస్ అర్థం అవుతుందా? ఎనీ కన్ఫ్యూజన్? ఎస్ ఫ్రెండ్స్ ఎనీ కన్ఫ్యూజన్? క్లియర్ గా ఉందా? వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్ వినిపిస్తుంది సార్. ఓకే ఓకే ఇది 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 క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మనం ఏం చేయాలనేది సార్ మనం సర్వర్ లోకి లాగిన్ అవ్వాలి. మన ల్యాప్టాప్ నుంచి సర్వర్ లోకి లాగిన్ అయిన తర్వాత ఈ యాక్షన్ అన్ని చేయాలి. యూజర్ ని తయారు చేయడం, యూజర్ కి అప్రూవల్ ఇవ్వడం, యూజర్ కి సూడో యాక్సెస్ ఇవ్వడం చేయాలి. చేసిన తర్వాత అక్కడి నుంచి ఆ యూజర్ ఒక సర్వర్ లోకి లాగిన్ అక్కడి నుంచి Ansible కొనసాగిస్తారు. ఎవరు ఇదంతా చేసేది? డెవాప్స్ ఇంజనీర్. సార్ నేను లైనక్స్ లో పనిచేస్తున్నాను, నాకు Ansible వచ్చు అని చెప్తే నన్ను ఈ ఆపరేషన్స్ కి పెర్ఫార్మ్ చేస్తే వచ్చు. డిపెండ్స్. డెవాప్స్ ఇంజనీర్లు కంటిన్యూగా ఇదే వర్క్ చేస్తారని రూల్ అండి. ఎస్ ఇఫ్ యు నో ద లైనక్స్, if you have a extensive experience in Ansible tool, then they can utilize you. Yes, depends based on the organization, based on the project style, based on the project manager or team manager. మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు అంతే సింపుల్ గా. ఎందుకంటే మీరు ఒక టూల్ చక్కగా నేర్చుకుంటారు. అట్లా కూడా చేయొచ్చు. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా, యాజ్ ఎ లినక్స్ అడ్మిన్ గా కూడా ఆ రోల్ మీకు ఇవ్వచ్చు. Ansible వచ్చు అనుకోండి. ఎందుకంటే Ansible ఇస్ లినక్స్ బేస్డ్ టూల్. సరే ఓకే సరే ఓకే ఇప్పుడు మనం డైరెక్ట్ గా 2 సర్వర్లకు వెళ్దాం. సింపుల్ ఇది యాక్చువల్. సో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో మనం చూసారా Ansible
యాన్సిబుల్ మాస్టర్లోకి లాగిన్ యాన్సిబుల్ మాస్టర్లోకి లాగిన్ సార్ వేరే సర్వర్ అన్నారు మళ్ళీ యాన్సిబుల్ మాస్టర్లోకి ఎలా లాగిన్ అవుతారు అంటే నేను అక్కడ తయారు చేస్తాను అక్కడే తయారు చేసి స్విచ్ అవుతాను ఇది ఫస్ట్ స్టెప్ అనేది ఒక సర్వర్లో చేస్తాను స్విచ్ అవుతాను అంటే 3 సర్వర్లు అంటే మనకి ఇబ్బంది కదా అందుకోసం అది స్విచ్ అవుతాను అంటే ఈ టాస్క్ అంతా చేస్తాను ఇదే సర్వర్లో మళ్ళీ ఇదే సర్వర్లో యాన్సిబుల్ యూజర్గా స్విచ్ అవుతాను అట్లా అది అర్థం చేసుకోండి ఎస్ ఓకే స్విచ్ అవుతాం అంటే అంతే సింపుల్ ఎలా అవుతారు సార్ మీరు సో రియల్ టైంలో అయితే పర్ఫెక్ట్ గా ఎక్కువ సర్వర్లు ఉపయోగించవచ్చు మనం ఇప్పుడు ఎక్కువ సర్వర్లు ఉపయోగిస్తే బిల్లు పడింది కాబట్టి మనం తక్కువ సర్వర్లు ఉపయోగిస్తాం ఇలా ఉన్నాడు దీంట్లో లాగిన్ అవ్వదు ఎస్ సో లాగిన్ ఐపీ అడ్రస్ తో లాగిన్ SSH identification credentials password server password okay open accept so login as a first మనం తెలుసు యాజ్ యూజువల్ గా EC2 ఐకాన్ సింపుల్ గా సో చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ EC2 యూజర్ గా ఉన్న నేను రూట్ యూజర్ గా చేంజ్ అవుతాను సో sudo -i okay now I am a root user okay now I am a root user okay ఇక్కడ నేను రూట్ యూజర్ గా ఉన్న నేను ఒక యూజర్ ను తయారు చేస్తాను అది నా యూజర్ పేరు ఏంటి యూజర్ యాడ్ యాన్సిబుల్ యూజర్ యాన్సిబుల్ యూజర్ అంటే యాన్సిబుల్ యూజరే యాన్సిబుల్ ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తాడు యాన్సిబుల్ యాక్టివిటీస్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తాడని నేను తయారు చేస్తాను యూజర్ యాడ్ యాన్సిబుల్ యూజర్ ప్లస్ ఎంటర్ బటన్ సో ఒక యాన్సిబుల్ యూజర్ తయారు చేస్తాను ఆ తర్వాత అతను పాస్వర్డ్ ఇచ్చేసాను తర్వాత పాస్వర్డ్ సింపుల్ యూజర్ తయారు చేస్తాను యూజర్ ని తయారు చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి యూజర్ కి అప్రూవల్ ఇవ్వాలి యూజర్ కి అప్రూవల్ ఇవ్వాలంటే ఫస్ట్ ఏఎం ఈసీ సెట్ హెచ్డి యూజర్ సో :65 :65 అంటే మనకి కోలన్ రాసి 65 రాయండి లైన్ నెంబర్ 65 ఇక్కడికి వస్తాను ఇక్కడ ఇన్సెట్ ఐ ప్లస్ ఎస్ అనేది తీసేసి క్లోజ్ ఓకే యూజర్ కి పర్మిషన్ ఇచ్చేసాను ఆఫ్టర్ giving the permission then restart the service ఏ సర్వీస్ అది SSCP సర్వీస్ రీస్టార్ట్ చేయాలి అట్లా చేయాలా సర్వీస్ ఈ సర్వీస్ కానీ రీస్టార్ట్ చేయకపోతే ఆ యూజర్ అనేవాడు తన మిషన్ లోకి లాగిన్ అవ్వదు ఎవరు ఆ యూజర్ అనే వ్యక్తి తన మిషన్ లోకి లాగిన్ అవ్వదు అది మీకు తెలుసు ఆల్రెడీ సర్వీస్ SSCP రీస్టార్ట్ ప్లస్ ఎంటర్ బటన్ ఏం సార్ రీడైరెక్టింగ్ అని వస్తుంది సిస్టమ్ సిటిఎల్ కొత్త కమాండ్ ఇది యాక్చువల్గా న్యూ వర్షన్ కమాండ్ మనం న్యూ వర్షన్ అయినా ఉపయోగించవచ్చు పాత ఓల్డ్ వర్షన్ లో కమాండ్ అయినా ఉపయోగించవచ్చు ఓల్డ్ వర్షన్ లో కమాండ్ సర్వీస్ న్యూ వర్షన్ లో కమాండ్ సిస్టమ్ సిటిఎల్ ఏదైనా ఉపయోగించవచ్చు నాట్ ఇష్యూ బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే இந்த ఫ్యూచర్ లో సర్వీస్ కమాండ్ ఉండదు ఇక సిస్టమ్ సిటిఎల్ ఉంటుంది అన్నమాట భవిష్యత్తులో ఇప్పుడైతే అలో చేస్తాడు భవిష్యత్తులో మాత్రం సిస్టమ్ సిటిఎల్ తోనే వర్క్ చేయాలి కొన్ని వర్షన్స్ చేంజ్ అయినా సరే ఓకే నాట్ ఇష్యూ ఇది యాక్చువల్గా ఇప్పుడు యూజర్ ని తయారు చేశాను ఎస్ created user and given approval yes afterwards provide to access provide sudo access to the user given approval okay create a user created user given approval and provide sudo access or you can say provided జరిగిపోయింది కాబట్టి provided to access అనుకోండి ప్రొవైడెడ్ సూడో యాక్సెస్ అంటే సూడో యాక్సెస్ నేను ప్రొవైడ్ చేశాను ఇంకా చేయలేదు కదా సార్ ఇప్పుడు చేయబోతుంది చూడండి సూడో యాక్సెస్ ఎలా ప్రొవైడ్ చేయాలో చూడండి ఇది రూట్
ఓకే, రూట్ యూజర్ గా నేను ఇప్పుడు ఒక వ్యక్తికి సూడో యాక్సెస్ ప్రొవైడ్ చేయాలంటే ఏం లేదు, సింపుల్ గా మనం పిఐ సూడో అనే ఫైల్ కి వెళ్ళాలి. సూడోవర్స్ ఫైల్, దాన్ని సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేయడానికి విఐ సూడో అని చెప్పి ప్లస్ ఎంటర్ బటన్ ఇలా ఓపెన్ అయింది విఐ సూడో. ఇక కింద మీరు ఏం చేస్తారంటే కొంచెం కిందకి వస్తే ఈ పర్సన్ కి కొంచెం మనం ఎక్స్ట్రా యాక్సెస్ ఇవ్వాలి, సో దట్ ఈ పర్సన్ ఏదైనా చేయగలరు. చూసారా? సో ఆ పర్సన్ పేరు ఏంటంటే ఇక్కడ మనం సింపుల్ గా సింపుల్ యూజర్. ఓకే, సో ఆల్ యాక్టివిటీస్ కొనసాగించవచ్చు. ఎక్కడ ఆల్ టెర్మినల్స్, ఆల్ ద ప్లేసెస్, ఆల్ కమాండ్స్, ఆల్ ఏదైనా చేయొచ్చు. ఆల్ ద ప్లేసెస్, ఆల్ ద టెర్మినల్స్, ఆల్ ద కమాండ్స్ అన్నారు. ఆల్ మూడు ఆల్స్ అంటే ఆల్ ద కమాండ్స్, ఆల్ ద ప్లేసెస్, ఆల్ ద టెర్మినల్స్. ఆల్ ద ప్లేసెస్ అంటే ఆల్ ద టెర్మినల్స్, ఆల్ అంటే ఆల్ కమాండ్స్, ఏదైనా కమాండ్ ఉపయోగించవచ్చు. ఇతను లాగిన్ అయిన ఏ సర్వర్ లో అయినా సరే అన్ని చేయొచ్చు అని అర్థం. సో ఇలాగ మనం ఇస్తే దీన్నే మనం సూడో యాక్సెస్ అంటాం. సో యాన్సిబుల్ యూజర్ ఈజ్ నౌ సూడో యూజర్ అని చెప్పారు. ఈజ్ ఎ సూడో యూజర్. యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్సైడ్ ద సర్వర్. ఎస్, ఎవరు? యాన్సిబుల్ యూజర్. ఓకే, సరే సార్. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మళ్ళీ బయటికి రావాలంటే ఎట్లా చేయాలి సార్? దీన్ని సేవ్ చేసి బయటికి రావాలంటే కంట్రోల్ ఓ, జస్ట్ కంట్రోల్ ఓ ప్రెస్ చేయండి. ఓకే, ఓకే, కంట్రోల్ ఓ అంటే ఏంది బాబు, ఇది సేవ్ చేయమంటావా అని అడిగిపోయింది. చేసేది అంటే సేవ్ చేయమని చేయాలంటే కన్ఫర్మ్ ఇవ్వాలి. కన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ ఎంటర్. ఎస్, అయిపోయింది. కంట్రోల్ ఓ ప్రెస్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత సేవ్ అండ్ క్లోజ్ ద ఫైల్. సేవ్ చేయాలి, క్లోజ్ చేయాలి. అప్పుడు సేవ్ చేయడానికి, క్లోజ్ చేయడానికి కంట్రోల్ ఎక్స్. బయటకు వచ్చేస్తాం. నౌ Ansible user is having no sudo access. You can do any kind of activities inside a server. ఇది విషయం. సో నౌ ఇప్పుడు ఇలా యాక్టివిటీ కొనసాగిన తర్వాత Ansible యూజర్ గా నేను లాగిన్ అవుతాను. ఎలా సార్ అది? ఏం లేదు, సింపుల్. సో అతను ఏం చేస్తాడు? హే బాబు, ఇలాగ మనకి క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేస్తాడు. ఓకే, క్రెడెన్షియల్స్ మెయిల్ క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేస్తాడు. ఎలాగా? హే బాబు, సర్వర్ కి లాగిన్ అవ్వాలి, దాని ఐపీ అడ్రస్ చూసుకుంటాడు. ఐపీ. ఓకే, సో ఆ ఐపీ తర్వాత యూజర్ నేమ్ తెలుసా? Ansible యూజర్ అమ్మా. ఓకే, పాస్వర్డ్ ఏంటో తెలుసా? పాస్వర్డ్ ఏంటి? ఆ పాస్వర్డ్ వచ్చేసి 150 అంటే వాళ్ళు ఇస్తారు. ఐపీ నేమో ఇది. ఐపీ ఏంటి, ఎక్కడ ఉంది? ఇక్కడ ఈ సర్వర్ లో యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ ఇస్తాడు. Ansible మాస్టర్ సర్వర్ ఎంత, దాంట్లోకి లాగిన్ అవడానికి క్లౌడ్ ఇంజనీర్ ఇస్తాడు. సో దిస్ ఇస్ వాట్ ఇది Ansible మాస్టర్ ఐపీ సర్వర్ ఐపీ. ఇది యూజర్ నేమ్ Ansible యూజర్, పాస్వర్డ్ 1 ఇది ఇస్తాడు. దాంతో పాటుగా సర్వర్ పాస్వర్డ్ కూడా ఇస్తాడు. అది ఎలాగా సెట్ చేస్తాను అనుకోండి, ఇలా ఉంటాయి క్రెడెన్షియల్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్ గా పట్టి ఓపెన్ చేస్తాం. పట్టి. ఓకే, ఇక్కడ లోడ్ కేకే. సో ఇక్కడికి వెళ్ళేసి ఏంటిది? కాఫీ ఐపీ అడ్రస్ కాపీ చేస్తాం. అథెంటికేషన్ క్రెడెన్షియల్స్, పాస్వర్డ్, సర్వర్ పాస్వర్డ్ ఇది ఇక్కడ ఇది ఓపెన్. ఎస్, ఇప్పుడు లాగిన్ యాజ్ ఏ వాడు ఏమన్నాడు? బాబు నువ్వు లాగిన్ యాజ్ ఏ Ansible యూజర్ గా అవ్వాలన్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇది Ansible యూజర్ ఇది టైప్ చేస్తాను. సైట్కి వెళ్ళి Ansible బాబు పాస్వర్డ్ టైప్ చేయము. పాస్వర్డ్ వాడు ఇచ్చాడు కదా నాకు, ఎంత పాస్వర్డ్? 123. సో అప్పుడు 123 పాస్వర్డ్ ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఇది విషయం. నౌ క్లియర్. ఎస్, యు ఆర్ ఏ Ansible యూజర్. ఇప్పుడు మీరు Ansible యూజర్ గా ఉన్న మీరు అర్థమైందండి. Ansible యూజర్ గా ఉన్న మీరు
కొనసాగిస్తారు యాక్చువల్గా. 1 minute ప్లీజ్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, గుడ్. ఓకే, యాన్సిబుల్ యూజర్ గా నేను ఉన్నాను. Okay. ఇప్పుడు యాన్సిబుల్ యూజర్ సెటప్ తీసుకో. మళ్ళీ అక్కడ మనకి ఇక్కడ యాన్సిబుల్ యూజర్ చేసే యాక్టివిటీ ఎక్కడ చేయాలా? వేరే సర్వర్ లో చేయాలి. వేరే సర్వర్ ఏది? డెవలప్మెంట్ సర్వర్. యాక్చువల్ అంటే డెవ్ సర్వర్. మరి డెవ్ సర్వర్ లోకి వేరే పర్సన్ లాగిన్ అవ్వాలి కదా? ఎస్ సార్, నో, డెవ్ సర్వర్ లోకి వేరే పర్సన్ లాగిన్ అవ్వాలి. సింపుల్. మరి అక్కడ ఆ పర్సన్ కి లాగిన్ అవ్వడానికి మళ్ళీ అంటే ఇవన్నీ కూడా మనమే చేస్తూ ఉండాలి. అంటే ఎందుకు? అన్ని యాక్షన్స్ మనమే చేయాలి. ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి యాన్సిబుల్ యూజర్ ని మనమే తయారు చేయాలి, వాళ్ళకి పాస్వర్డ్ మనమే ఇవ్వాలి, ఆ తర్వాత సింపుల్ గా సూడో యాక్సెస్ మనమే ఇవ్వాలి, అప్రూవల్ మనమే, అన్ని మనమే చేస్తాం. మళ్ళీ మనమే యాన్సిబుల్ యూజర్ గా లాగిన్ అవుతాం. అట్లా కన్ఫ్యూజ్ అవుతాం. బట్ రియల్ టైంలో ఏంటంటే ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్కటి చేసి మీకు ఇస్తారు. అట్లా ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్కటి తయారు చేసి ఇది అయిపోయింది. సో యాన్సిబుల్ మాస్టర్ సర్వర్ సెటప్ కోడ్. ఇప్పుడు ఈ యాన్సిబుల్ యూజర్ గా ఉన్న ఇతను యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాడు. ఇక్కడ ప్లే బుక్స్ అంటే స్క్రిప్ట్ కూడా ఇతనే రాస్తాడు. ఇక్కడ ఇక్కడ రాసిన ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అయితే నెక్స్ట్ డెవలప్మెంట్ సర్వర్. అవి ఎక్కడ ఉన్నాయి ఆ డెవలప్మెంట్ సర్వర్? ఎస్, గో టు AWS. ఓకే, AWS లోకి వెళ్ళండి. AWS కి వెళ్ళిన తర్వాత సింపుల్ ఇది డెవలప్మెంట్ సర్వర్ ఇక్కడ ఉంది. సార్ ఒకటే ఉంది కదా సార్, అంటే 100 చేయడానికి ఇది మన బిజినెస్ అకౌంట్ కాదు, ఫ్రీ అకౌంట్. సో బిల్ వస్తుంది. మీరు కూడా అంతే, బిల్ వస్తుంది. కాబట్టి ఒక యాక్టివిటీ ఒక సర్వర్ లో చేసినా 100 సర్వర్ లో చేసినా అదే యాక్టివిటీ. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్. ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్ లో మన యాక్షన్స్ ఎలా ఉండాలంటే మళ్ళీ అగైన్ డెవలప్మెంట్ సర్వర్ లో నేను లాగిన్ అవ్వాలి. మీరు యాక్చువల్గా రియల్ టైమ్ లో వేరే వ్యక్తి లాగిన్ అవుతారు. బట్ మనం ఇక్కడ మనం అన్ని తయారు చేసి మనమే చేయాలి. అంత టోటల్ కర్త కర్మ క్రియ మొత్తం మనం. దీన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది మీకు ఈ ప్రాసెస్. అట్లా అన్నమాట. కొంచెం దృష్టి పెడితే అర్థమవుతుంది. అంటే ఈ క్లాస్ రికార్డింగ్ మళ్ళీ వినండి, చక్కగా మీకు మళ్ళీ అర్థమవుతుంది సింపుల్ గా. సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాం? ఇక్కడ మరి సర్వర్ లోకి లాగిన్ అవ్వాలి కదా, మరి యాక్షన్స్ అవన్నీ కొనసాగించాలంటే మళ్ళీ కాపీ దిస్ IP అడ్రస్, ది డెవ్ సర్వర్ IP అడ్రస్. సో గో టు పట్టి, పట్టీలోకి వెళ్దాం. పట్టీలోకి వెళ్ళిన తర్వాత అవసరమైతే దీని కలర్ మార్చుకోండి. కలర్ అంటే ఓకే, ఎట్లా అంటే సెషన్ ఇంకోటి తయారు చేసుకోండి. కలర్ ఎలా మారుస్తారంటే ఇక్కడ కలర్స్ లోకి వెళ్ళండి. కలర్స్ లోకి వెళ్ళి అదే ఫోర్ గ్రౌండ్ కలర్, ఫోర్ గ్రౌండ్ కలర్ వచ్చేసి మనం రెడ్ ఇద్దాం. రెడ్ కలర్. గుడ్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనం మాడిఫై బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇది ఇస్తాం. ఇలా ఓకే. తర్వాత
అపీరియన్స్ వచ్చేసి ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసుకో, బోల్డ్ ఇచ్చేసి 20 or 22 ఇచ్చి ఓకే అన్నాం. ఓకే అయిన తర్వాత ఈ సెషన్ సేవ్ చేయండి. సేవ్ అంటే ఎట్లా చేస్తారు? సెకండ్ సేవ్ చేసేసి అంతే అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ గా ఇట్లా కావాలి పట్టీలోకి వెళ్ళి ఇప్పుడు KK2 సెకండ్ సెషన్ అని లోడ్ చేసుకొని ఆ తర్వాత AWS లోకి వెళ్ళి AWS లో ఉన్న ఈ ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ సర్వర్ IP అడ్రస్ ఉందో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకోండి. ఓకే ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత ఇక సర్వర్ లోకి లాగిన్ అవడం మీకు తెలుసు ఆల్రెడీ. ఎస్ ఓకే యాక్సెప్ట్ ఇలా వస్తుంది సింపుల్ లాగిన్ యాజ్ ఏ. అప్పుడు మనం ఏంటి -i ఇది డెవలప్మెంట్ సర్వర్. ఓకే సరే డెవలప్మెంట్ సర్వర్ లో ఒక యూజర్ లాగిన్ అవ్వాలి కదా, మరి వాడికి యూజర్ కావాలి కదా. ఎస్ కావాలి. మళ్ళీ ఆ యూజర్ని ఎవరితో మనమే చేసుకోవాలి. అది కూడా మనమే సింపుల్. చేయకపోతే ఏమైతే అని కాదు, కానీ ఒక ప్రొసీజర్ ఒక ప్రాసెస్ ఉంటుంది క్లియర్ చేయాలి. దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. సో ఎప్పుడైనా మీరు ఒక సర్వర్ లోకి లాగిన్ అవ్వాలంటే యూ మస్ట్ హ్యావ్ ఎ యూజర్ నేమ్, యూ మస్ట్ హ్యావ్ ఎ పాస్వర్డ్. అంటే మీ యూజర్ నేమ్ తోటి మీ పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అవ్వాలి. బట్ సర్వర్ IP అడ్రస్ వాళ్ళు ఇస్తారు టు రీచ్ ద సర్వర్. అట్లా అనమాట. ఆ సర్వర్ IP అడ్రస్ బాబు దిస్ ఇస్ యువర్ సర్వర్ ప్లీజ్ లాగిన్, దిస్ ఇస్ యువర్ యూజర్ నేమ్ ప్లీజ్ లాగిన్, దిస్ ఇస్ యువర్ పాస్వర్డ్ ప్లీజ్ యూటిలైజ్ దిస్ పాస్వర్డ్ అని వాళ్ళు ఇస్తారు మనకి. వాళ్ళు ఇచ్చిన ప్రకారం మనం అయితే మనమే ఇక్కడ ఇదంతా చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఇది కదా, ఇది ఏంటిది సర్వర్ 1 అనుకోండి. సర్వర్ 1 యాక్చువల్ గా ఇప్పుడు సర్వర్ 2 కూడా మళ్ళీ మనం ఎస్ ఇవ్వాలి, యాక్చువల్ తయారు చేయాలి సర్వర్ 2. ఎందుకంటే అతను లాగిన్ అవ్వాలి కదా, అంటే మొత్తం మనమే చూసుకుంటున్నాం ప్రాక్టీస్. సో ఆ సర్వర్ 2కి IP అడ్రస్ ఏంది ఇక్కడ ఇది సర్వర్ 2 IP అడ్రస్ ఇది. అంటే ఒక యూజర్ ని తయారు చేద్దాం మనం ఇక్కడ. ఇది 216, ఇదేమో 122 సర్వర్ 1, ఇదేమో సర్వర్ 2 1216. సర్వర్ 2 ఇస్ నథింగ్ బట్ వాట్ dev or testing QA server. Yes it might be a QA server, it might be a pre-production server, it might be a production server, whatever it is. Pre-prod, it might be a prod. ఇట్లా అనుకోండి ఈ భాషలో. సరే ఇది యాక్చువల్. సో దీంట్లోకి లాగిన్ అవ్వడానికి కూడా మనకి ఏం కావాలి? యూజర్ నేమ్ కావాలి. దీనికి ఏం కావాలి? మళ్ళీ పాస్వర్డ్ కావాలి. ఇది యాక్చువల్ యూజర్ నేమ్. సార్ ఇక్కడ యూజర్ నేమ్ ఏం చేద్దాం సార్? మీ పేరు పెట్టచ్చా? మనం పెడతాను నాట్ ఇష్యూ. ఎలాగా? లేదు సార్ ఇదే పేరు మనం వాడొచ్చా? వాడండి, నాట్ ఇష్యూ. ఈ పేరైనా పెట్టుకున్నా ఏం కాదు, నాట్ ఇష్యూ, నో ప్రాబ్లం. మీకు తెలుసు ఆల్రెడీ అసలు. సో ఇప్పుడు యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే ఈ పేరే పెట్టుకో. అంటే యూఆర్ డెవాప్స్ ఇంజనీర్ గా మీరు లాగిన్ అవుతారు. మీరు డెవాప్స్ ఇంజనీర్ లాగిన్ అవుతారు కాబట్టి పాస్వర్డ్ ఇది గా తయారవ్వండి. 1 2 3 పెట్టేసి అక్కడ ఈ సర్వర్, ఇది మీ సెకండ్ సర్వర్. ఓకే సో కూడా అయిపోయినాయి. లోకి స్విచ్ అవ్వ. ఆ తర్వాత అంటే ఈ యాక్టివిటీ అంతా కొనసాగించిన తర్వాత మన మిషన్ డెవలపర్స్ అప్పచెప్తారు. డెవలపర్ కోడ్ రాస్తారు. ఇదంతా సెటప్ చేసి ఈ విషయాలన్నీ చేసిన తర్వాత హై డెవలపర్ ప్లీజ్ లాగ్ ఇన్ టు దిస్ మిషన్ అండ్ రైట్ ద కోడ్. అంతే. ఏ టెస్ట్ ఇంజనీర్ ప్లీజ్ డూ దిస్, డూ యువర్ టాస్క్ అంతా.
సో అవన్నీ నేను చెప్తాను, చక్కగా చెప్తాను. అది సిఎస్సిడిలో ఉంటుంది యాక్చువల్. సిఎస్సిడిలో మీకు మొత్తం అర్థమైంది. ఎవరు టెస్టింగ్ చేస్తారు, ఎవరు డెవలప్ చేస్తారు, డెవలప్ చేసిన తర్వాత కోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి సిఎస్సిడిలో తెలుస్తుంది. అదే ఓకే. సో రూట్ యూజర్ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఇందాక సేమ్ ప్రాసెస్. యూజర్ తయారు చేయాలి, యూజర్కి అప్రూవల్ ఇవ్వాలి. సింపుల్. యూజర్కి అలా అప్రూవల్ ఇవ్వాలి అంటే సింపుల్ మళ్ళీ బిఐఎం ఎస్ ఫ్రెండ్స్ ఈసీ ఇన్సెక్ట్ మళ్ళీ మళ్ళీ గో టు లైన్ నెంబర్ 65. మళ్ళీ అగైన్ అక్కడ నో ఉంటుంది, ఇక్కడ ఎస్ చేయాలి. అప్రూవల్ అనమాట. అప్రూవల్. ఓకే. ఫోర్నెక్స్. ఓకే. ఫోర్నెక్స్ అయిపోయింది. సో ఆఫ్టర్ గివింగ్ అప్రూవల్ యూ మస్ట్ రిస్టార్ట్ ద సర్వీస్, ఎస్ఎస్ఎస్డి సర్వీస్ రిస్టార్ట్ చేయాలి. అదర్వైజ్ యూజర్ అక్కడ లాగిన్ అవ్వాలి. ఓకే. అప్పుడు దానికోసం సర్వీస్ సార్ సిస్టమ్ సిటిఎల్ వాడొద్దా? వాడొచ్చు, నాట్ దీన్ని కూడా వాడొచ్చు. ఇది సింపుల్ గా ఉంటుంది అనమాట. సర్వీస్ ఎస్ఎస్డి స్టార్ట్ అలా వాడతాం. ప్లస్ ఎంటర్ బటన్. ఓకే. ఆఫ్టర్ సిస్టమ్ సిటిఎల్ మళ్ళీ మనం దీన్ని సూడో యాక్సెస్ ఇవ్వచ్చు. నాట్ అ ప్రాబ్లం, నో ఇష్యూ. ఇతను ఏదైనా చేయాలంటే యాక్టివిటీ ఇక్కడ కూడా చేయొచ్చు సూడో యాక్సెస్ ఇస్తే. ఇతనికి సూడో యాక్సెస్ ఇవ్వాలంటే మళ్ళీ సేమ్ అగైన్ మళ్ళీ విఐ సూడో. ఇదంతా నేర్చుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. మళ్ళీ విఐ సూడోలో మళ్ళీ ఏం చేయాలి? అగైన్ అతనికి సూడో యాక్సెస్. చూడండి ఇక్కడ రూట్ ఉన్నాడు కదా, మళ్ళీ మనం ఏం చేస్తాం? ఆల్ 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 ఇది ఆల్ ఆల్ అనాలి. ఓకే గుడ్. ఆఫ్టర్వర్డ్స్ కంట్రోల్ ఓ. కంట్రోల్ ఓ అంటే ఏంటి? ఈ ఫైల్లో ఉన్న డేటాని బాబు సేవ్ చేయాలి అని. సేవ్ అంటే రాసుకోండి, సేవ్ చేయాలి. ప్రెస్ ఎంటర్ బటన్. బాబు ఇప్పుడు తర్వాత సేవ్ చేసిన క్లోజ్ చేసేసి ఫైల్. క్లోజ్ చేయాలంటే కంట్రోల్ ఎక్స్ క్లోజ్. అయితే ఇది యాక్చువల్. అయితే సో నౌ ఇప్పుడు యాక్చువల్ గా ఇది అయిపోయింది సెటప్. ఇప్పుడు మీరు ఆ యూజర్ గా తయారయ్యారు కదా మీరు ఇక్కడ యాన్సిబుల్ యూజర్ గా అక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే సేమ్ న్యూ సెషన్, కొత్త సెషన్ తీసుకుంటారు. సో ఈ సెషన్ తో పని లేదు, అవసరం లేదు. కంట్రోల్ డి క్లోజ్ అయితే మళ్ళీ కొత్త సెషన్ లోడ్. సర్వర్ ఐపీ అడ్రస్ ఇది ఇచ్చాడు మనకి, కాపీ. ఓకే. సో ఆఫ్టర్వర్డ్స్ గా మళ్ళీ యాన్సిబుల్ ఒక్కసారికి అర్థం కాదు, కొంచెం రెండోసారి మళ్ళీ మీరు ఈ రికార్డింగ్ ప్లే చేసి వింటే అర్థమైంది. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు ఆన్ ద స్పాట్ అర్థం కావాలి. యూజర్ నేమ్ ఇది సో ఇక్కడ యాన్సిబుల్ యూజర్ గా మళ్ళీ సరే ఇట్లాగా. ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ. ఇదేమో మిషన్ నెంబర్ 1, మిషన్ నెంబర్ 2 రెండు మిషన్ తో ఉన్నారు యాక్చువల్. అవి నేను చూపిస్తాను. వేరియేషన్. ఇది యాక్చువల్. ఇది మిషన్ 2. ఇది డెవలప్మెంట్ మిషన్, డెవ్ మిషన్ లో మీ యాక్టివిటీ ఏంటి? సో దిస్ ఇస్ వాట్ బోత్ డిలీట్. ఇది యాక్చువల్ గా ఇది ఇది ఒకసారి రెండో సర్వర్ కట్ అయింది. రెండో సర్వర్ లో లాగిన్ అవుతుంది సెషన్. సో కేకే టు సెకండ్ సెషన్ అండ్ సెకండ్ సెషన్ ఐపీ అడ్రస్, సెకండ్ సర్వర్ ఐపీ అడ్రస్
credentials. Oh, sorry. City user కూడా వస్తున్నాయి డైరెక్ట్ గా అడగదు. ఇది యాక్చువల్లీ ఇప్పుడు 2 సర్వర్లు. సో పై సర్వర్ ఏమో ఎస్ ఆన్సిల్ మాస్టర్ ఉన్న సర్వర్ ఉంటే ఇదేమో డెవలప్మెంట్ సర్వర్. బట్ నేను ఎప్పుడైతే లాగిన్ అయ్యాను చెప్తాను ఇక్కడ. ఇది 2 సర్వర్లు. ఈ 2 సర్వర్ల మధ్య కమ్యూనికేషన్ జరగాలి. జరిగిన తర్వాత అప్పుడు ఆన్సిల్ స్క్రిప్ట్ అనేది ఇదిగో ఇక్కడ ఈ బ్లాక్ స్క్రీన్ ఉంది కదా, ఇది ఆన్సిల్ మాస్టర్ స్క్రీన్. ఇది బ్లాక్ స్క్రీన్ ఆన్సిల్ మాస్టర్ స్క్రీన్. అర్థమైంది. ఇది ఆన్సిల్ మాస్టర్. ఓకే, ఇదేంటిది? ఇది యాక్చువల్ గా వెబ్ సర్వర్. ఈ సర్వర్ లో మనం జావా కానీ పైథాన్ కానీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, డిలీట్ చేయాలి, ఏదైనా చేయాలి అనుకోండి. త్రూ మాస్టర్ యాన్సిబుల్ సాఫ్ట్వేర్ మనం దానికి ఉపయోగిస్తాం. సో ఇక్కడ యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేస్తాం. బ్లాక్ కలర్ లో ఉన్న సర్వర్. ఇక్కడ నుంచే మనం స్క్రిప్ట్ రాస్తాం. ఎస్, అదంతా కూడా ఇక్కడ జరిగింది యాక్షన్. అవన్నీ మనం చూడొచ్చు. అయితే యాక్షన్ జరిగే ముందుగా ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఉండాలి. ఈ కనెక్షన్ అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇదిగో ఇది లైనక్స్ సర్వరే, ఇది లైనక్స్ సర్వరే, ఇది 2 లైనక్స్ సర్వర్. వీటి మధ్య కమ్యూనికేషన్ కొనసాగించాలంటే దీని కీస్ ఉన్నాయి, దీని కీస్ జనరేట్ చేయాలి. ఇప్పుడు కీస్ జనరేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడ కీస్ జనరేట్ అవుతుంది. ఓకే, సో కీస్ జనరేట్ అవుతుంది. మీరు సపోజ్ కీస్ ఎక్కడ జనరేట్ అవుతాయి సార్ అంటే ఏం లేదు, మీరు కీస్ అనేది .sh అనే ఒక ఫోల్డర్ లో జనరేట్ అవుతాయి. .sh ఇది ఫోల్డర్ యాక్చువల్. ఈ ఫోల్డర్ లో మన కీస్ జనరేట్ అవుతాయి. ఎప్పుడు -keygen అని ఇచ్చినప్పుడు, keygen అని ఇచ్చినప్పుడు ఇక్కడ కీస్ జనరేట్ అవుతాయి. ఈ ఫోల్డర్ చూడాలంటే ఎట్లా? మనం ఈ ఫోల్డర్ చూడాలంటే ls-lkra అంటే ls ఉంది. దిస్ ఇస్ ద డాట్ ఉంది ఫైల్ కి, ఈ ఫోల్డర్ కి. దాన్ని మనం హిడెన్ ఫోల్డర్ అంటాం. డాట్ ఉన్న ఫోల్డర్ ని హిడెన్ ఫోల్డర్ అంటాం. సో రియల్ గా ls కొడితే అన్ని ఫైల్స్ కనపడతాయి, కానీ ls కొడితే ఈ ఫోల్డర్ కనిపిస్తుంది. కాబట్టి మనం ls-a టైప్ చేయాలి. అంటే హైడ్ అయిన ఫైల్స్, హిడెన్ ఫైల్స్ ని చూడాలంటే ఏ ప్రెస్ చేయాలి. సో దట్ మనకి .sh ఫైల్ డాట్ ఉందంటే అది హిడెన్ ఫైల్ ఆర్ హిడెన్ ఫోల్డర్ అని అంటాం. డాట్ ఉంటే ఏ ఫైల్ ముందైనా, ఏ ఫోల్డర్ ముందైనా డాట్ ఉందంటే అది హిడెన్ ఫోల్డర్. అది కనిపిస్తుంది మనకి. ls అనే కమాండ్ టైప్ చేస్తే కనిపించాలి. సో చూడండి యాక్చువల్ ఇది ఎట్లా అంటే సర్వర్ లో వెళ్ళి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్కి వెళ్ళాము. బ్లాక్ కలర్కి వెళ్ళి ls టైప్ చేస్తే మీకు ఏం కనిపించదు. అదే ls-l చేశారా ఏ, సో చూసారా ఇవన్నీ డాట్లు కనపడుతుంది. అంటే ఇది హిడెన్ ఫైల్స్. ఇవన్నీ హిడెన్ ఫైల్, హైడ్ అయిన ఫైల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మనకి .sh అనే ఫోల్డర్ లేదు. కీస్ ఎప్పుడైతే మనం జనరేట్ చేసామో అప్పుడు .sh ఫోల్డర్ కనిపిస్తుంది. అప్పుడు ఎట్లాగా చూడాలి? కీస్ జనరేట్ చేయాలంటే కీస్ జనరేట్ ప్లస్ ఎంటర్ బటన్ కీస్ జనరేట్ చేస్తాం. ఇలా ఉంది. సో ఓకే బాబు, కీస్ జనరేట్ చేస్తాం, ఎక్కడ సేవ్ చేయమంటావు? ఈ ప్లేస్ లోనైనా అని అడుగుతుంది. యూ వాంట్ టు సేవ్ దిస్ కీస్ ఇన్ దిస్ ఫోల్డర్? ఎస్, మీరు ఏ ఫోల్డర్ ఇవ్వకపోతే నేను ఇక్కడే పెట్టేస్తాను కీస్ ని అంటుంది. ఎక్కడ? ప్లస్ ఎంటర్ బటన్. దీనికి ఏమైనా పాస్వర్డ్ కావాలా? అవసరం లేదు. మళ్ళీ ఏంటి? అవసరం లేదు. సో జనరేట్ అయింది, కీస్ జనరేట్ అయింది. క్లియర్? కీస్ జనరేట్ అయింది కదా. కీస్ ఎక్కడ ఉంటాయి సార్? చూడండి, ls కొడితే ఎటువంటి ఫోల్డర్ లేదు. అదే ls-la మీరు ఏ టైప్ చేశారు?
ఇప్పుడు చూసారా ఎక్స్ట్రా డాట్ ఎస్ఎస్హెచ్ వచ్చేసింది, ఇందాక లేదు వచ్చింది. సో ఈ డాట్ ఎస్ఎస్హెచ్ లో ఈ కీస్ ఉన్నాయి, డాట్ ఎస్ఎస్హెచ్. సో అప్పుడు మీరు ఏం చేయాలా, ఇది డాట్ ఎస్ఎస్హెచ్ ప్లస్ ఎంటర్ బటన్ డాట్ ఎస్. ఈ డాట్ ఎస్ఎస్ లో ఎల్ఎస్ టైప్ చేయండి, చూసారా ఇదే కీస్. ఇప్పుడు జనరేట్ అయిన కీస్ ఇదే, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ ఇప్పుడు జనరేట్ అయినాయి. ఎక్కడ ఎస్ఎస్హెచ్ కీ టైప్ చేయడం వల్ల జనరేట్ అయినాయి. ఆ ఫైల్స్ అన్ని కూడా డాట్ ఎస్ఎస్హెచ్ అనే ఫోల్డర్ లో ఉన్నాయి. డాట్ ఎస్ఎస్హెచ్ అనేది ఏంటి, ఒక ఫోల్డర్ విచ్ వాస్ క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. ఎప్పుడు ఎస్ఎస్హెచ్ ఐఫన్ కీజన్ టైప్ చేసిన వెంటనే లైనక్స్ ఈ పని చేసి పెట్టేసింది మనకి. సో మీరు ఎస్ఎస్హెచ్ కీజన్ టైప్ చేసిన వెంటనే లైనక్స్ ఏం చేసిందంటే ఆటోమేటిక్ గా డాట్ ఎస్ఎస్హెచ్ ఫోల్డర్ తయారు చేసింది, ఫోల్డర్ లో కీస్ పేస్ట్ చేసేసింది. ఎవరు, లైనక్స్. ఆ పవర్ అది ఎస్ఎస్హెచ్ కీజన్ పవర్ అంటే. ఓకే, అది ఇది మనం చూస్తున్నాం. డాట్ ఎస్ఎస్హెచ్ లో ఏమున్నాయంటే కీస్ అలాగా. క్లియర్, క్లియర్ చేయండి. ఎస్ క్లియర్. సరే, ఇప్పుడు దీంట్లో కీస్ జనరేట్ చేసాం కదా, మరి దాని ఆ సర్వర్ లో కూడా కీస్కి వెళ్ళండి, కీస్ జనరేట్ చేయండి. గో టు దిస్ సర్వర్, ఈ ప్లేస్ కి వెళ్ళండి, ఈ ప్లేస్ లో కీస్ జనరేట్ చేయండి. కీస్ జనరేట్ చేయాలంటే కీస్ జనరేట్ అంటే కాదు, అప్పుడు ఏం చేయాలా, స్విచ్ ఐఫన్ కిచెన్. ముందుగా మనకి ఎల్ఎస్ఐ ఎల్ఏ చేస్తే ఇది ఇక్కడ ఏం లేదు, డాట్ ఎస్ఎస్ ఫోల్డర్ లేదు. ఇప్పుడు ఎస్ఎస్హెచ్ ఐఫన్ కిచెన్ టైప్ చేయండి, ప్లస్ ఎంటర్ బటన్. సో ఎక్కడ సేవ్ చేయమంటావు, ఇక్కడైనా ఎస్ సేవ్ చేసేసి ఓకే అంటారు. దీనికి పాస్వర్డ్ నో పాస్వర్డ్ అవసరం, దీనికి ఏం అవసరం నాకు, కీస్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎస్ ఐఫన్ ఏ టైప్ చేయండి, సరే డాట్ ఎస్ఎస్హెచ్ డాట్ ఎస్ఎస్హెచ్ అట్లా. సో ఈ డాట్ ఎస్ఎస్హెచ్ అనే ఈ ఫోల్డర్ లో ఇప్పుడు కీస్ ఉన్నాయి. మళ్ళీ చేయాలంటే సిడి డాట్ ఎస్ఎస్హెచ్ ఎల్ఎస్. సో పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ అంటే ఈ సర్వర్ లో ఉన్న పబ్లిక్ కీ అట్లా అన్నమాట. ఆ సర్వర్ లో వచ్చేసినాయి, ఈ సర్వర్ లో వచ్చేసి ఇప్పుడు రెండు సర్వర్ లో ఉన్న వీటిని ఎక్స్చేంజ్ చేస్తాం. సో కీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. కీస్ ఎక్స్చేంజ్ చేయడానికి మనం ఇది రాస్తాం, ఇది సెర్చ్ కాపీ కీ. సో అట్ ద రేట్ ఆఫ్ అదే సర్వర్ ఐపీ అడ్రస్ ఎంత, సింపుల్ గా ఇది అర్థం, ఇది ఇది ఒక సర్వర్. సో ఆ సర్వర్ ఐపీ అడ్రస్ ఎంత, వన్ సర్వర్ ఇది ఇది ఎస్ మళ్ళీ ఎస్ఎస్హెచ్ కాపీ ఇది. ఓకే, ఇది యాక్చువల్, ఇది కాపీ చేయండి, ఎస్హెచ్ కాపీ. ఇది ఏ సర్వర్ లో ఉపయోగించాలా, సింపుల్ గా సర్వర్ 1 లో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేయాలి. ఓకే, సర్వర్ 2 లో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేయాలి. ఓకే, సర్వర్ 1 లో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేయండి, సర్వర్ 2 లో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ సింపుల్ గా. సింపుల్ గా సర్వర్ 1 లో ఈ స్టేట్మెంట్, సర్వర్ 2 లో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు చక్కగా అర్థం. సరే, ఇది ఎగ్జిక్యూషన్ అయితే అవుతుంది. సర్వర్ 1 లో అంటే ఏంటి, బ్లాక్ స్క్రీన్. సర్వర్ 2 అంటే ఏంటి, వైట్ స్క్రీన్. అంతే. ఈ ఐపీ అడ్రస్ ఏంటి, సర్వర్ 2 ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ ఏంటి, సర్వర్ 1 ఐపీ అడ్రస్. అట్లా అనమాట. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎల్ఎస్ టైప్ చేయండి, ఇవన్నీ ఐపీస్. ఓకే, దీన్ని బయటికి రావాలంటే సిడి సిడి బయటకు వచ్చేసి కమౌట్ ఫ్రమ్ దిస్ ఫోల్డర్. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారంటే ఎస్ ఈడబ్ల్యూ టైప్ చేసుకోండి. ఇక్కడ ఉన్నారు మీరు హోమ్ డైరెక్టరీలో, యాన్సిబుల్ యూజర్ హోమ్ డైరెక్టరీలో ఉన్నారు. క్లియర్. ఇప్పుడున్న మీరు కీస్ని అక్కడ సేవ్ చేయాలంటే సెర్చ్ కాపీ ఐడి. సో ఆ సర్వర్ 2 ఐపీ అడ్రస్ ఎంత, ఇదిగో సర్వర్ 2 ఐపీ అడ్రస్ ఇది, ఇది సర్వర్ 2 ఐపీ అడ్రస్ ఇక్కడ ఉంది. దీన్ని కాపీ చేయండి, కాపీ. సో పేస్ట్ అంటే రైట్ క్లిక్ నొక్కితే పేస్ట్ చేయండి, మౌస్ రైట్ క్లిక్ పేస్ట్, ప్లస్ ఎంటర్ బటన్. సార్ ఇదిగో అక్కడ కనెక్ట్ అవ్వమంటావా, ఎస్ అంటే ఎస్.
దీని పాస్వర్డ్ టైప్ చేయమ్మా. సెంట్రల్ బటన్ చూసారా, నంబర్ ఆఫ్ కీస్ యాడెడ్, వన్ కీ యాడెడ్ అయిపోయింది. ఇక్కడ ఆ సర్వర్ లో యాడ్ అయిపోయింది. మరి ఆ సర్వర్ అంటే వైట్ స్క్రీన్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ లో మీరు సిడి చిల్డ్రా కొట్టండి. బ్యాక్ కమౌట్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్రెష్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం కీస్ ఇచ్చాము, ఆ ఇచ్చిన కీసు ఇక్కడ ఈ సర్వర్ లోకి వచ్చింది. ఈ సర్వర్ లోకి వచ్చినాయి. ఎక్కడ వచ్చినాయి అంటే చూడండి, ఒక ఫైల్లో సేవ్ అయింది. సో ఎట్లాగంటే డాట్ ఎస్ఎస్హెచ్ టైప్ చేయండి, సిడి డాట్ ఎస్ఎస్హెచ్, ఓకే, ఎల్ఎస్ టైప్ చేయండి. ఇక్కడ డాట్ ఎస్ఎస్హెచ్ లోనే ఏముందో తెలుసుకోవాలంటే ఎల్ఎస్ -ఎల్ టైప్ చేయండి. చూసారా, ఎల్ఎస్ -ఎల్ టైప్ చేస్తే సార్ మాకు చాలా కన్ఫ్యూజ్ ఉంది సార్, అర్థం కావట్లేదు సార్. ఈ రోజు క్లాస్కి వచ్చిన వాళ్ళకి పిచ్చెక్కింది, కొంచెం 5 days నుంచి క్లాస్ విన్న వాళ్ళకి మాత్రమే ఈ రోజు అర్థమైంది, అట్లా అన్నమాట. సరే, ఇప్పుడు ఎల్ఎస్ టైప్ చేశాను చూసారా. ఇందాక వచ్చేసి ఐడిఆర్ఎస్ఏ ఉంది, ఐడిఆర్ఎస్ఏ పబ్లిక్ ఉంది. బట్ నౌ ఆథరైజ్డ్ కీస్ అనే ఒక ఫైల్ దీంట్లో ఉంది విషయం. ఇప్పుడు మనం అక్కడి నుంచి కీస్ పంపించాము, ఆ కీ ఇక్కడ ఉంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆథరైజ్డ్ కీస్ అనేది ఎవరు తయారు చేశారు సార్? లైనక్స్. ఎప్పుడు సార్? మనం పంపించిన వెంటనే ఆ తయారు చేసి ఆ ఫైల్లో మన ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేసింది. ఈ ఫైల్లో మన ఇన్ఫర్మేషన్ ప్లేస్ ఎవరు? లైనక్స్. అర్థమైన ఆథరైజ్డ్ కీస్ లో ప్లేస్ చేసింది. మనం పంపించిన ఐడి, మనం పంపించిన ఆ ఫైల్ ఇన్ఫర్మేషన్. ఓకే, అందుకోసం ఇక్కడ ఎస్ఎస్హెచ్ కాపీ వాడాం కదా. ఎస్ఎస్ కాపీ ఇదిగో యాడెడ్ ఉన్నట్టు దాంట్లో ఉంది. దాన్ని చెక్ చేసి చూడాలంటే మీకు అర్థం కాదు, వేరే భాషలో ఉంది. ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ వేరే భాషలో ఉంది. ఓకే, ఇక్కడ కీస్ జనరేట్. మరి ఇక్కడ కీస్ని అక్కడ పంపించాలంటే ఎట్లా సార్? ఇక్కడ కీస్ని అక్కడ పంపించాలన్నా సింపుల్, సిడి కొట్టి ఇలా కొట్టండి, బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కీస్ని అక్కడ పంపించాలంటే ఆ సేమ్ ఎస్ఎస్హెచ్ కాపీ ఐడి, అక్కడ ఆ సర్వర్ అడ్రస్ ఇవ్వండి. సర్వర్ 1 అడ్రస్ ఏది? ఇది ఇచ్చేసేయండి. కాపీ ప్లస్ ఎంటర్ బటన్. అది షూడ్ యు వాంట్ టు ఎస్ పాస్వర్డ్ ఎంత 1. ఎస్, నంబర్ ఆఫ్ కీస్ యాడెడ్ ఎంత? ఎక్కడ యాడ్ అయిపోయింది? సర్వర్ 1 యాడ్ అయిపోయింది. చూడండి, సర్వర్ 1 లో మనం కొనసాగించే యాక్టివిటీ సర్వర్ 2 లో ఇదంతా. వైట్ స్క్రీన్ అంటే సర్వర్ 2, వైట్ స్క్రీన్ మొత్తం సర్వర్ 2. యాక్చువల్ సర్వర్ 1 లో చూడండి, ఇది సర్వర్ 1. కనీసం 2-3 సార్లు ఈ వీడియో వింటే కానీ అర్థం కాదు. ఇప్పుడైతే అర్థం కాదు, 2-3 సార్లు వింటే కొంచెం నాలెడ్జ్ అర్థమైంది. సరే, ఇక్కడ ఇప్పుడు యాన్సిబుల్ ఇక్కడ ఉన్నాము, బ్లాక్ స్క్రీన్ యాక్చువల్ గా మాస్టర్ సర్వర్. ఇక్కడ మనం ఏం చేస్తాం? సింపుల్ గా సిడి లేదా LS-A చూసుకో, డాట్ ఎస్ఎస్హెచ్. ఈ డాట్ ఎస్ఎస్హెచ్ ఓపెన్ చేసి సిడి డాట్ LS చూసారా, ఇక్కడ ఆథరైజ్డ్ కీస్ యాజ్ వెల్ యాజ్ నౌన్ పోస్ట్. అంటే ఏంటి? మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు తెలిసిన వాళ్ళు అని అర్థం. అక్కడ ఆ సర్వర్ కి తెలుసు, ఈ సర్వర్ కి వాళ్ళు నౌన్ పోస్ట్. సో ఆథరైజ్డ్ కీస్ అనే ఫోల్డర్ ఫైల్ ఎవరు తయారు చేశాడు? లైనక్స్. ఇప్పుడు మనం ఎక్కడైతే సెండ్ చేసాం అప్పుడు వెంటనే ఆథరైజ్డ్ కీస్ లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. సార్ ఆథరైజ్డ్ కీస్ లో ఏముంటుంది సార్? ఏం లేదు, ఆ సర్వర్ 2 యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇక్కడ ఉంటుంది, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కీ ఉంటుంది అన్నమాట, పబ్లిక్ కీ ఇన్ఫర్మేషన్. ఆథరైజ్డ్ కీస్ ఉందా? క్యాట్ అని కొట్టేసి దీని ఇన్ఫర్మేషన్ చూడండి. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనపడుతుంది ఆథరైజ్డ్ కీస్ అనే ఫైల్. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిదా అంటే ఎస్, సర్వర్ 2ది. యాక్చువల్ ఇది మనది కాదు, సర్వర్ 2 ఇన్ఫర్మేషన్. అది ఇక్కడ వచ్చింది అనమాట, కాపీ చేసాం కాబట్టి. ఇది పబ్లిక్ కి టోటల్ గా సర్వర్ 2 యొక్క పబ్లిక్ కి సర్వర్ 1 లోకి వచ్చేసింది సింపుల్ గా. అది విషయం. సో ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. ఫైల్ ట్రాన్స్ఫర్ అయినా, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయినా, ఏదైనా జరిగింది. సార్ ఫైల్స్ ట్రాన్స్ఫర్ జరిగిద్దా? జరిగింది. సార్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ జరిగిద్దా? జరిగింది.
సార్ సాఫ్ట్వేర్ రిమూవ్ చేయొచ్చా? రిమూవ్ చేయొచ్చు. సార్ సాఫ్ట్వేర్ ఏదైనా ఇన్స్టాల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎస్, బట్ యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ని ఉపయోగించాలి. బట్ యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి స్క్రిప్ట్ రాయాలి. యాన్సిబుల్ సాఫ్ట్వేర్ టూల్ ఇన్స్టాల్ చేయాలి, మళ్ళీ దానిలో స్క్రిప్ట్ రాయాలి. ఏదైతే యామిల్ స్క్రిప్ట్. యామిల్ స్క్రిప్ట్ రాయాలంటే ఎట్లా, దానికి ప్రొసీజర్ ఉంటుంది. సరే సార్, ఇప్పుడు కమ్యూనికేషన్ పాసిబుల్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఎస్, చెక్ చేయాలంటే ఏంటి, డాట్ ఎస్ఎస్హెచ్ ఉంది కదా, బయటికి రండి బాబు, జాగ్రత్తగా వినండి, సిల్లీగా వినొద్దు క్లాస్. ఓకే, సో ఇక్కడ సర్వర్ 1, ఇక్కడ ఏమో సర్వర్ 2, ఇది ఏమో సర్వర్ 1, ఇదేమో సర్వర్ 2. ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ సర్వర్ 1 లో ఒక ఫైల్ తయారు చేయి. సో టచ్ ఫైల్ 1 అని, టచ్ ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. ఎక్కడ ఉంది ఫైల్ అంటే, ఫైల్ 1 సర్వర్ 1 లో ఉంది. సర్వర్ 1 లో ఫైల్ 1 ఉంది యాక్చువల్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఉందని మీరు చెప్తున్నారు కదా, ఈ ఫైల్ ని సర్వర్ 2 లోకి పంపిస్తే చాలు, కమ్యూనికేషన్ ఉన్నట్టే. సర్వర్ 2 లోకి మనం ఫైల్ పంపిద్దాం, పంపించు. ఫైల్ వస్తుందో రాదో చూద్దాం. పంపించు, ఫైల్ వస్తుందో రాదో చూద్దాం. ఓకే, సరే పంపిద్దాం. ఎట్లా పంపిద్దాం అంటే ఏం లేదు, దానికి పంపించడానికి మనకి ఎస్ కొంతమంది సాఫ్ట్వేర్ క్లాసెస్ ఏంటంటే తెగ్గొట్టి చెప్పే విధానాలు ఉంటాయి. తెగ్గొట్టి చెప్తే సాఫ్ట్వేర్ క్లాస్కి రాదు కదా, ఎగ్జామ్ రాస్తే పరీక్షలో పాస్ అవుతారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే రావు, సాఫ్ట్వేర్ జాబ్ చేయలేరు. అట్లా మన క్లాసులను తెగ్గొట్టి చెప్పమని చాలా మంది నాకు కబుర్లు చెప్తా ఉంటారు, మెసేజ్లు ఇస్తా ఉంటారు. తెగ్గొట్టి చెప్తే తెగ్గొట్టినట్టు ఉంటుంది అన్నమాట. టైం టేక్స్ లాట్ ఆఫ్ టైం, పేషెన్సీ ఉండాలి సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలంటే. అయిపోయి అవ్వదు, టైం పట్టిద్ది, దానికి చాలా జాగ్రత్తగా వినాలి. అంత ఆషామాష విషయం కాదు. ఐటీలో ఒక కోర్స్ నేర్చుకోవడం ఆషామాష విషయం కాదు. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే డిఫరెంట్ యాక్టర్స్ ఎక్కువైపోయారు కాబట్టి ఈజీ అన్న, ఈజీ ఏం కాదు, కష్టం ఉంటది. తర్వాత రిజల్ట్ కూడా అట్లా, ప్యాకేజ్ కూడా అట్లా. కాబట్టి అంత జట్ ఈజీ కాదు. వినండి చాలా జాగ్రత్తగా, క్లాసెస్ రికార్డింగ్స్ వినండి. లైవ్ లోకి రాని వాళ్ళకి వాళ్ళు దరిద్రంగా వేస్ట్, పనికిరారు. ఐటీ ఇండస్ట్రీ గేట్ కూడా దాటలేదు. నా లైవ్ సెషన్స్ ఎవరైతే మిస్ అయ్యారో వేస్ట్, వాళ్ళు వర్క్ కూడా చేయలేరు నాకు తెలిసి. వేరే లైవ్ సెషన్స్ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి అర్థం కాదు భాష. ఓకే, అదేం సార్ రికార్డింగ్ చూసుకుని అంటే, రికార్డింగ్ చూసుకునేది వేస్టే, వర్కౌట్ అవ్వదు, మళ్ళీ మొత్తం మర్చిపోతారు. లైవ్ లో వినాలి. డౌట్స్ అడగట్లేదంటే మీరు ప్రాక్టీస్ చేయలేదని అర్థం. డౌట్స్ అడగట్లేదంటే ఏంది, ప్రాక్టీస్ చేయాలి. ఏదో వస్తున్నారు కేకే సార్ ఏదో అనుకుంటాడని వస్తున్నారని అంటే అందరూ అంతే. సరే చూడండి, ఈ రేపటి నుంచి అయినా ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా. ప్రాక్టీస్ చేస్తే డౌట్స్ వస్తాయి, డౌట్స్ వస్తే మనం క్లారిటీ ఇస్తాం. చూడండి, సో ఇప్పుడు జనరల్ గా ఇక్కడ ఈ సర్వర్ ఉంది, సర్వర్ 1, ఇదేమో సర్వర్ 2. దీని మధ్య కమ్యూనికేషన్ చూద్దాం. ఆ సర్వర్ 1.1.2.3.4 ఐపీ, ఇదేమో 5.6.7. సో ఇక్కడేమో ఫోల్డర్ ఉంటుంది యాక్చువల్. ఆ ఫోల్డర్ పేరు ఏంది తెలుసు మనకి, /home. యాన్సిబుల్ యూజర్ కాబట్టి యాన్సిబుల్ యూజర్ ఫోల్డర్ ఎట్లా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ హోమ్ ఫోల్డర్. ఇక్కడ కూడా ఉంటుంది ఒక ఫోల్డర్. ఆ ఫోల్డర్ ఏంది, ఇది కూడా అదే, /home యాన్సిబుల్ యూజర్ ఫోల్డర్. ఇది ఒక ఫోల్డర్, ఇది ఒక ఫోల్డర్ యాక్చువల్ గా. ఇప్పుడు బాబు మీరు సర్వర్ 1 లో ఒక ఫైల్ తయారు చేశారు, ఎక్కడ, ఈ ఫోల్డర్ లో ఉంది ఆ ఫైల్. ఈ ఫోల్డర్ లో ఉంది ఆ ఫైల్. ఆ ఫోల్డర్ ఎక్కడ ఉంది, సర్వర్ 1 లో ఉంది. సర్వర్ 1 లో ఉన్న ఈ ఫోల్డర్ లో ఉన్న ఈ ఫైల్ 1 ని సర్వర్ 2 లో ఉన్న ఈ ఫోల్డర్ లోకి పంపించాలి. అంటే సర్వర్ 2 లో ఉన్న ఈ ఫోల్డర్ కి పంపించాలి. ఈ ఫోల్డర్ ఏంది, /home యాన్సిబుల్ -user. ఇది కూడా ఫోల్డరే. యాన్సిబుల్ -user అనేది ఫోల్డర్ అయినా ఫోల్డరే, హోమ్ అనేది ఫోల్డర్ అయినా ఫోల్డరే, ఫార్వర్డ్ స్లాష్ అనేది ఫోల్డర్ అయినా ఫోల్డరే, మొత్తం ఫోల్డరే. అదేంది యాన్సిబుల్ యూజర్ అంటే, మీరు ఆ యూజర్ నేమ్ అని చెప్పారు కదా, ఇప్పుడు ఫోల్డర్ అంటారు ఏంది బాబు. యాన్సిబుల్ యూజర్ ఎప్పుడైతే నువ్వు తయారు చేసావో యూజర్ పేరుతోటి సమానమైన ఫోల్డర్ క్రియేట్ అయిపోయి, అది లైనెక్స్ బేసిక్ క్లాస్ లాగా. ఇప్పుడు మళ్ళీ దీన్ని డౌట్ పడితే ఇక మనం ఏం చేయలేం, వేస్ట్ అర్థమైందా, అది విషయం. సరే, అది బేసిక్ లో చెప్తాను. సరే, ఇక్కడ
ఫైల్ 1 ని ఇక్కడ సర్వర్ 2 లోకి పంపించాలంటే కమాండ్ వాడాలి. దాని పేరు ఎస్సిపి, సెక్యూర్డ్ కాపీ. ఈ సెక్యూర్డ్ కాపీని బట్టి ఫైల్ 1 ఇక్కడ రాస్తాం. ఓకే, ఫైల్ 1 రాసిన తరువాత నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇది ఏదైతే టార్గెట్ సర్వర్, నోడ్ సర్వర్, క్లయింట్ సర్వర్, దీన్నే హోస్ట్ అంటాం. ఈ హోస్ట్ లోకి కమ్యూనికేట్ అవుతుందా లేదా చెక్ చేయడానికి నేను ఎస్సిపిని వాడుతున్నాను. ఆఫ్టర్వర్డ్స్ దీని ప్లేస్ లోనే నేను ఏం వాడుతున్నా, యామిల్ స్క్రిప్ట్ రాస్తాను. యామిల్ స్క్రిప్ట్ రాసి ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేస్తా. అది ఎలాగో తర్వాత చెప్తా. ఫస్ట్ ఈ కమ్యూనికేషన్ అర్థమైతే ఆ కమ్యూనికేషన్ అర్థమైంది. ఓకే, ఎస్సిపి ఫైల్ 1. ఓకే, ఎక్కడికి రావాలి, యాన్సిబుల్ -యూజర్ వాడు. ఓకే, ఎక్కడ సర్వర్ ఐపీ అడ్రస్ ఇది, సర్వర్ ఐపీ అడ్రస్ ఏంది, ఇది ఏంది, ఈ సర్వర్ 2 ఐపీ అడ్రస్ ఏంది 5.6.7.8. ఇది ఆ సర్వర్ ఐపీ అడ్రస్ ఇక్కడ రాయాలి. ఇక్కడ 5.6.7.8 రాసి కోలన్ రాసి ఏ ఫోల్డర్లోకి పంపించాలా, ఇది ఏమని /home ansible _user. ఇది ఫోల్డర్ నేమ్, యూజర్ నేమ్ కాదు, ఫోల్డర్ నేమ్. యూజర్ నేమ్ అదే ఉంటుంది, ఫోల్డర్ నేమ్ అదే ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఒక యూజర్ ని తయారు చేసినప్పుడు యూజర్ నేమ్, ఫోల్డర్ నేమ్ ఒకేలాగా ఇస్తుంది. ఎవరు, లైనక్స్. ఆ ఫోల్డర్ నేమ్ ఇది, ఆ ఫోల్డర్ నేమ్ ఇదేనే మనకెలా తెలిసింది, ఏం లేదు, సింపుల్ గా మీరు ఇదిగో సర్వర్ 2 లోకి వెళ్ళు. ఇది సర్వర్ 2, నువ్వు ఇక్కడ pw ట్రాఫిక్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే యాన్సిబుల్ యూజర్ అనేది యూజర్ నేమ్ కాదు బాబు, ఇది ఒక ఫోల్డర్. హోమ్ అనేది ఏంటి, అది ఒక ఫోల్డర్. ఈ ఫార్వర్డ్ స్లాష్ అనేది అది ఒక ఫోల్డర్. ఫార్వర్డ్ స్లాష్ అనేది ఒక ఫోల్డర్, హోమ్ అనేది ఒక ఫోల్డర్, యాన్సిబుల్ యూజర్ ఈజ్ ఆల్సో ఏ ఫోల్డర్. ఈ ఫోల్డర్ లో ఏమున్నాయి మనం చూస్తానికి, ls టైప్ చేసి ls-l టైప్ చేస్తే 0 ఫైల్స్ ఉన్నాయి ఈ ఫోల్డర్ లో. ఈ పైన చూపించిన ఫోల్డర్ లో 0 ఫైల్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను ఒక ఫైల్ అక్కడి నుంచి పంపిస్తా, అక్కడి నుంచి పంపిస్తే ఫైల్ 1 ఇక్కడ కనిపించాలి. కానీ అక్కడి నుంచి పంపించడానికి ఎక్కడికి పంపించాలా, ఇదిగో ఈ ఫోల్డర్ లోకి పంపించు అంటే హోమ్ యాన్సిబుల్ యూజర్ అనే ఫోల్డర్ లోకి అక్కడ ఉన్న ఫైల్ రప్పించు అని అర్థం, రావాలి అని అర్థం. కాబట్టి అక్కడ మనం ఈ పాత్ ఇవ్వాలి, హోమ్ యాన్సిబుల్ యూజర్ అనే పాత్ ఇవ్వాలి. ఓకే, దానితో పాటుగా ఏ యూజరో ఆ యూజర్ పేరు కూడా ఇవ్వాలి. అది ఇక్కడ ఇచ్చాము. ఆ యూజర్ పేరు యాన్సిబుల్ యూజర్, ఆ సర్వర్ ఐపీ ఇది, ఆ సర్వర్ ఐపీలో ఉన్న ఈ ఫోల్డర్ లోకి ఈ ఫైల్ 1 కాపీ చేయాలి. ఎస్సిపి యూజర్ నేమ్ సర్వర్ 2 ఐపీ అడ్రస్, ఇది తెలుసుకోవాలి. సో ఫైల్ అంటే ఏంటి, సోర్స్ ఫైల్, మనం పంపించే ఫైల్. సో ఎస్సిపి రాయాలి, మనం పంపించే ఫైల్ 1. ఓకే, యూజర్ నేమ్, ఫైల్ నేమ్ ఇది యాక్చువల్ ఫైల్ నేమ్ ప్లేస్ లో ఫైల్ 1 రాశారు. యూజర్ నేమ్ ఏంటి, యూజర్ నేమ్ ప్లేస్ లో యాన్సిబుల్ తర్వాత సర్వర్ ఐపీ, సర్వర్ 2 ఐపీ కదా, రాసి సర్వర్ 2 ఐపీ అడ్రస్ ఎక్కడ ఉందో చూసుకో. దిస్ ఇస్ సర్వర్ 2 ఐపీ. ఇది ఇక్కడ రాసుకో, సర్వర్ 2 ఐపీ రాసిన తర్వాత కోలన్ రాసి లొకేషన్, అంటే సర్వర్ 2 లో ఏ లొకేషన్ లోకి నువ్వు ఫైల్ ను పంపించాలనుకుంటున్నావు ఆ లొకేషన్ చెప్పాలి. ఆ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, సర్వర్ 2 లోకి వెళ్ళు, ఇది సర్వర్ 2. ఏ లొకేషన్ పంపాలా, అసలు ఇప్పుడున్న లొకేషన్, కరెంట్ లొకేషన్ ఏదో చెక్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ యువర్ కరెంట్ లొకేషన్. ఆ కరెంట్ లొకేషన్ లో పంపించాలి. కరెంట్ లొకేషన్ అంటే మొత్తం ఇది దాని పాత్. /home యాన్సిబుల్ యూజర్ అనేది ఫోల్డర్, ఇది పాత్ ఇది. సో ఇక్కడ ఫస్ట్ సర్వర్కి వెళ్ళి ఇవన్నీ మనం డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ కూడా అంతే, ఇది ఈ లొకేషన్ అంటే ఇది, సర్వర్ ఐపీ 2 అంటే ఇది, యూజర్ నేమ్ అంటే ఇది, ఫైల్ 1 అంటే ఇది, ఫైల్ నేమ్ అంటే ఎస్సిపి అంటే సెక్యూర్డ్ కాపీ. ఈ ఫైల్ ని అక్కడ సెక్యూర్డ్ గా కాపీ చేయి. ఎక్కడ /home యాన్సిబుల్ యూజర్ అనే ఫోల్డర్ లో, ఫోల్డర్ నేమ్ యూజర్ నేమ్ కాదు, ఫోల్డర్ నేమ్
సో ఇది ఎక్కడ చేయాలా? సింపుల్ గా సర్వర్ 1 లో చేయాలి. సర్వర్ 1 లో చేస్తే సర్వర్ 2 లో ఫైల్ వెళ్తుంది. ls టైప్ చేసి ఫైల్ 1 ఇక్కడ ఉంది. కావాలంటే ఫైల్ 1 లో కంటెంట్ కూడా రాయొచ్చు. అవసరం లేదు. ఎస్సీ రాయ్ ఫైల్ రాయ్ రాయ్ రేట్ సర్వర్ 2 ఐపీ అడ్రస్ ఎంత? కాపీ. కోలన్ రాసి ఆ సర్వర్ 2 ఏ లొకేషన్ లోకి రావాలి? సర్వర్ 2 లొకేషన్ ఇది. హోమ్ అండ్ యూజర్ లొకేషన్ ఇది. అది ఇక్కడ నేను టైప్ చేయాలి. కోలన్ రాసి సో స్లాష్ హోమ్ స్లాష్ అండ్ ఓల్డ్ ఫోల్డర్ ఇది ప్లస్ ఎంటర్ బార్. చూసారా? ఫైల్ 1 అనేది 100% వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? అది సర్వర్ 2 లోకి వెళ్ళింది. ఎక్కడది చూడండి, సర్వర్ 2 లోకి వెళ్ళండి ఒకసారి. వేర్ ఇస్ సర్వర్ 2? దిస్ ఇస్ సర్వర్. ఎక్కడున్నాను నేను? యాన్సిబుల్ యూజర్ ఫోల్డర్ లో ఉన్నాను. సో ఇప్పుడు నా జస్ట్ ప్రెస్ చూసారా? ఫైల్ 1 వచ్చేసి అంటే సర్వర్ 2 లోకి ఫైల్ 1 వచ్చేది. కమ్యూనికేషన్ అవుతుంది. సర్వర్ 1 లో ఇచ్చిన ఈ ఫైల్ 1 సర్వర్ 2 లో వచ్చి పడింది. అంటే కమ్యూనికేషన్ జరుగుతూ ఉంది. ఇక నుంచి ఏదైనా చేయొచ్చు. నువ్వు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తావా, సాఫ్ట్వేర్ డిలీట్ చేస్తావా, నీ ఇష్టం వచ్చిన పని చేస్తావు. ఎందుకంటే కమ్యూనికేషన్ ఉంది. అక్కడ ఇచ్చిన ప్రతిదీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. లేదు సార్, ఒక డైరెక్టరీని కూడా చేద్దాం, చేసుకో. MKTR ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ తయారు చేసాం అనుకో. ప్లస్ ఎంటర్ బటన్ ls కొట్టు. ప్రాజెక్ట్ 1 అనేది ఏంది? ఒక డైరెక్టరీ. ఎక్కడ ఉంది? సర్వర్ 1 లో ఉంది. బ్లాక్ స్క్రీన్ సర్వర్ 1. ఇది సర్వర్ 2 లో పంపించాలంటే సేమ్ థింగ్. ఎలాగా? SCP ప్రాజెక్ట్ 1 సో యాన్సిబుల్ యూజర్ నేమ్ సర్వర్ ఐపీ. ఇది సర్వర్ ఐపీ. సర్వర్ ఐపీ ఎంత వచ్చింది? సర్వర్ 2 ఐపీ తెలుసుకో. సర్వర్ 2 ఐపీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది సర్వర్ 2 ఐపీ. ఎస్ కాపీ. ఇక్కడ కాపీ. ప్రాక్టీస్ చేయాలి మీరు చాలా జాగ్రత్తగా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫోల్డర్ చూసుకో. ఏ ఫోల్డర్ లోకి రావాలా? ఇదిగో ఈ ఫోల్డర్. ఈ ఫోల్డర్ సర్వర్ 2 లో ఉన్న ఫోల్డర్ ఇది. సర్వర్ 2 లో ఈ ఫోల్డర్ లో ఉన్నామని మీకు ఎలా తెలుస్తుంది సార్? ఏం లేదు, నేను ఇలా ఉన్నాను. నేను ఏ ఫోల్డర్ లో ఉన్నానో తెలుసుకోవాలంటే PWD నేను ఈ ఫోల్డర్ లో ఉన్నాను. ఓకే, ఈ ఫోల్డర్ లో వచ్చి ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ రావాలి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ పాత్ అక్కడ ఇవ్వాలి. యాన్సిబుల్ యూజర్ అని ఎస్ ఇక్కడ ఇది కోలన్ రాసి అప్పుడు మనం స్లాష్ యాన్సిబుల్ యూజర్ రాయాలి. ప్లస్ ఎంటర్ బటన్. సారీ, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చిన్న మిస్టేక్. అదేం లేదు. ఇక్కడ మనం ఎప్పుడైనా డైరెక్టరీని ఇచ్చేటప్పుడు ఆర్ రాయాలి. ఆర్ రాస్తే ఎందుకంటే ఫైల్స్ అప్పుడు ఇక్కడ రాస్తున్నాను చూసావా బాబు, ప్రాజెక్ట్ 1 ఈస్ నాట్ రెగ్యులర్ ఫైల్. రెగ్యులర్ ఫైల్ అప్పుడు డోంట్ యూజ్ ఆర్. బట్ దిస్ ఇస్ వాట్? దిస్ ఇస్ నాట్ ఎ రెగ్యులర్ ఫైల్. దిస్ ఇస్ ఏ డైరెక్టరీ. కాబట్టి మీరు ఆర్ ఉపయోగించాలి అని చెప్తారు. ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే గుడ్. సో ఇప్పుడు సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూడండి. ఇక్కడ ఈ ప్లేస్ లో ls కొట్టు. ls అయిపోయిన ls ఏదైనా చూసావా? ప్రాజెక్ట్ 1 ఇక్కడ వచ్చింది. అరే, నేను అక్కడ తయారు చేసిన ప్రాజెక్ట్ 1 సర్వర్ 1 లో తయారు చేసిన ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ఇక్కడికి వచ్చింది. ఎక్కడది? ఇది. ఇక్కడ ఏముంది? ఇక్కడ ls ప్రాజెక్ట్ 1 ఇక్కడ ఉంది. అయ్యో, మరి అక్కడికి ఎలా వచ్చింది? కమ్యూనికేషన్ అంటే ఎన్ని సర్వర్లకైనా కమ్యూనికేషన్ జరుగుతుంది. బట్ ఇక్కడ మనం ఇలా చేసాము మాన్యువల్ గా. బట్ యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ని ఇదే సర్వర్ లో ఇన్స్టాల్ చేసి యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి యాన్సిబుల్ టూల్ ఉపయోగించి మళ్ళీ మనం 100 మిషన్స్ లో సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుంటాం. కమ్యూనికేషన్ వర్క్ అయింది. ఇప్పుడు స్క్రిప్ట్ రాయాలంటే యామెల్ స్క్రిప్ట్ రాస్తాం. ఎక్కడ? ఇదే సర్వర్. యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. ఎక్కడ? ఇదే సర్వర్. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఇక్కడే చేస్తాం, స్క్రిప్ట్ కూడా ఇక్కడే రాస్తాం. ఆ స్క్రిప్ట్ నే మనం యామెల్ స్క్రిప్ట్ అంటాం. దానినే మనం ప్లేబుక్ అని కూడా అంటాం. ప్లేబుక్. ఓకే, సో
సో ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? Yes, sir. ఓకే, ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా. Okay, sir. ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు లైవ్ సెషన్స్ లోకి అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఫ్రెషర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ గైడెన్స్ నేను ఇస్తాను. కన్ఫ్యూజ్ వద్దు, కంగారు పడొద్దు. చాలా జాగ్రత్తగా చక్కగా లైవ్ లోకి వచ్చే వాళ్ళకి మాత్రం కన్ఫామ్ గా యాక్టివిటీ ఏం చేయాలా, ఎలా జాబులు సాధించాలి, సాఫ్ట్వేర్ జాబులు